ఒక రోబోట్ ని ఎమోషనల్ గా కానీ ఎమోషనల్ గా కానీ ట్రైన్ చేయొచ్చు. 100% చేయొచ్చు. ఇట్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్టోరీ ఇది చేయించలేము. కానీ దాని వల్ల సౌత్ కొరియాలో రోబోట్ సూసైడ్ చేసుకుందంట. బేసికలీ ఏమైంది అంటే దాని సెన్సర్స్ ఏదో పని చేయలేదు, ఎస్కలేటర్ ని అబ్జర్వ్ చేయలేదు, రోబోట్ సూసైడ్ చేసుకుంది, వర్క్ ఎక్కువైపోయిందని ఒక స్టోరీ క్రియేట్ అయింది. బేసికలీ ఎందుకు అట్లా అయింది అనేది ఎవరు మనం థింక్ చేయలేదు. ఒక రోబోట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేయాలి? ఒక రోబోట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు డిజైనర్, మెకానికల్ డిజైనర్, మెకానికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, పైన ఇంకొకరు ఉంటారు. దట్ ఈస్ రోబోట్ సినిమాలో రోబోట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రోబోట్స్ ని యూజ్ చేస్తారు. అలాంటిది కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా. రోబోట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రోబోట్స్ వాడతాం కొన్ని సెగ్మెంట్స్ లో. రోబోట్స్ చేయలేని పనులు కొన్ని ఉంటాయి. అండ్ రోబోట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే మనం ఏం చేయాలన్న కంగారు కూడా అవసరం. ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, హ్యూమన్ కనిపెట్టిన అతిపెద్ద డేంజరస్ ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హౌ డూ యూ సపోర్ట్ దట్ స్టేట్మెంట్? వరల్డ్ ని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో ఆయన తర్వాతే నేర్చుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయనే చెప్తారు. దాని గురించి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కూడా టెస్లా ఇస్ ది నెంబర్ 1. బట్ రోబోట్స్ వల్ల వాళ్ళకి ఉన్న డిమాండ్ పడిపోయిందని చెప్తే సెక్స్ రోబోట్స్ పెరుగుతున్నాయి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మార్కెట్లో ఎక్కడ విన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వల్ల జాబ్స్ పోతాయని చెప్పి. బట్ ఈ పాడ్కాస్ట్లో నాకు అర్థమైన విషయం జాబ్స్ పోవడం కాదు, కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి అని. ఈ రోజు మన పాడ్కాస్ట్కి వచ్చిన గెస్ట్ కిషన్ పిఎస్పి, చైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియన్ రోబోటిక్ అసోసియేషన్. హీ నేమ్డ్ యాజ్ రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా బై ఎకనామిక్ టైమ్. ఈ పాడ్కాస్ట్లో ఒక ఏఐ కంపెనీ కానీ రోబోటిక్స్ కంపెనీ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి అండ్ హార్డ్వేర్ ఇండస్ట్రీకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఈ పాడ్కాస్ట్లో డీటెయిల్గా మాట్లాడాం. నాదొక చిన్న రిక్వెస్ట్, స్క్రీన్ ముందు నేను ఒక్కనే కావచ్చు, బట్ స్క్రీన్ వెనకాల నా టీమ్ ఎఫర్ట్స్ చాలా ఉన్నాయి. మీలో చాలా మంది పాడ్కాస్ట్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రైబ్ బటన్ నన్ను, నా టీంని చాలా మోటివేట్ చేస్తుంది. అండ్ ఇలాంటి ఎన్నో పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇఫ్ యూ ఫీల్ వర్త్ ఆఫ్ యువర్ టైమ్, ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ద ఫుల్ పాడ్కాస్ట్. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఎలా ఉన్నా? డూయింగ్ గుడ్ అన్న. థ్యాంక్ యూ. వీఆర్ వెరీ మచ్ హానర్డ్ టు హ్యావ్ యూ యాజ్ ఎ గెస్ట్ ఫర్ టుడే. వెల్కమ్ టు వృద్ధివాణి పాడ్కాస్ట్. కోవిడ్ తర్వాత మనం చాలా వింటుంది ఏంటంటే ఈ మధ్య రోబోట్ అని చెప్పి. సో ఒక లేమ్యాన్కి అర్థమయ్యే విధంగా రోబో అంటే, రోబో మీనింగ్ ఏంటిది? సో లేమ్యాన్కి అర్థమయ్యేలాగా అంటే ఎనీ మెషిన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీ కాల్ ఇట్ యాజ్ రోబోట్. సో రోబోట్కి ఏమి యూనివర్సల్ డెఫినేషన్ అంటూ ఏం లేదు. సో నాకు రోబోట్స్ ఒకలాగా అర్థమవుతాయి, మీకు ఒకలాగా అర్థమవుతాయి, తనకు ఒకలాగా అర్థమవుతాయి. సో ఎవరికి అర్థమైనట్టుగా జనరల్లీ డెఫినేషన్స్ చేస్తారు. బట్ బేసిక్ డెఫినేషన్ అయితే మెషిన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ లెక్కలు ఈవెన్ స్మార్ట్ ఫ్యాన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీ కాల్ ఇట్ యాజ్ రోబోట్. అంటే ఇప్పుడు స్మార్ట్ ఏసీస్ అవన్నీ వస్తున్నాయి, అవి కూడా నేనైతే వాటిని రోబోట్స్ అనే అంటా. రోబోట్ అంటే రోబో మూవీలో చూపించినట్టు చేతులు కాలు ఉండాల్సిన అవసరం లేనే లేదు. అదంతా ఒక పర్స్పెక్షన్ అంతే. అండ్ ఒక ఫ్యామిలీలో లాస్ట్ వన్ డికేడ్ నుంచి స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కదా. వచ్చినాక పక్కన ఉన్న వాట్సాప్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాట్ చేసుకుంటున్నాం మనం పక్కనున్నా కూడా. అలాంటిది రోబోట్స్ వస్తే ఒక పర్సన్ యొక్క మెంటల్ లైఫ్ ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది? సో మెంటల్ లైఫ్ అనేది డెఫినెట్గా ఇంపాక్ట్ అవ్వదు. రోబోట్స్ వల్ల ఇంపాక్ట్ అవ్వదు. బట్ ఆ రోబోట్స్ వల్ల ఇంకా ఫ్రీగా, ఇంకా ఖాళీగా, ఇంకా ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ చూడటం వల్ల ఇంకా ఇంపాక్ట్ అవుతుంది. ఇది అయితే 100% అది. బట్ యాజ్ అ రోబోట్ మాత్రం రోబోట్ వల్ల ఏమీ జరిగేదైతే లేదు. ఎందుకంటే స్మార్ట్ ఫోన్లో మల్టిపుల్ యాప్స్ ఉంటాయి. సో డిఫరెంట్ యాప్స్ మన టేస్టులు తగ్గట్టు మన యాప్స్ పట్టుకొని సర్వ్ చేస్తాం. ఒకరు ఇన్స్టాగ్రామ్, ఒకరు ఫేస్బుక్, ఒకరు న్యూస్ ఛానల్, ఎక్సెట్రా. రోబోట్కి వచ్చేటప్పటికి అది అప్లికేషన్ వైజ్డ్ ఉంటుంది. సో అది క్లీనింగ్ కోసం వచ్చిందా లేకపోతే దేనికోసం కొన్నామో అనేది మనకు క్లారిటీ ఉంటుంది. సో ఓన్లీ దానికే వాడతాం 100%. బట్ ఇప్పుడు క్లీనింగ్కి వచ్చింది, సో అది క్లీన్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా ఖాళీగా ఉంటాం కాబట్టి మళ్ళీ స్మార్ట్ ఫోనే పట్టుకుంటాం. సో రోబోట్ వల్ల డైరెక్ట్ ఇంప్లికేషన్ ఉండదు. బట్ రోబోట్ వల్ల ఇండైరెక్ట్గా మనం స్మార్ట్ ఫోన్స్కి ఇంకా ఎడిక్ట్ అయిపోతాము అనేది నా ఫీలింగ్. అండ్ యాక్చువల్గా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ ఒక ఆర్టికల్ వచ్చింది, ఇండియాలో 50% అన్ఎంప్లాయిడ్ ఉన్నారు అని చెప్పి. ఒకవేళ రోబోట్స్ అనేటివి ఫుల్ ప్లెడ్జ్గా ఇంప్లిమెంట్ అయితే 100% ఆఫ్ ది పాపులేషన్కి జాబ్ ఉండకపోయే ఛాన్స్ కూడా ఉంది కదా. యప్. సో అగైన్ 50% ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ఉన్న ఈరోజు రేట్. బట్ మనం డిస్కస్ చేసినట్టుగా ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది. మోర్ దెన్ 50% ఉంది. 75% ఉండేది, 72, 73 అట్లా ఉండేది. అది ఇప్పుడు 50కి వచ్చాం బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్.
సాఫ్ట్వేర్ ఎవల్యూషన్ కానీ లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ స్టార్టప్స్ వల్ల కానీ సో మనకి ఇంకా ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. సో సేమ్ ఇప్పుడు రోబోట్స్ వల్ల ఏమవుతుంది అంటే మనకి కొత్త ఇండస్ట్రీస్ వస్తాయి, సో కొత్త టెక్నాలజీస్ నేర్చుకుంటాం, కొత్త స్కిల్లింగ్ నేర్చుకుంటాం. సో వీటన్నిటి వల్ల కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప ఆ అన్ఎంప్లాయ్మెంట్ అనేది 25%కి తగ్గుతుంది తప్ప అది ఇంకా పెరగడం అనేది ఉండదు. సో ఇదైతే మాత్రం 100% ఐఎమ్ ప్రెటీ మచ్ షూర్. సో నేను ఇదివరకు చెప్పినట్టుగానే ఇన్ కేస్ రోబోటిక్స్ ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ అయినాక ఉద్యోగం రాలేదు అంటే నేను ఎక్కడ ఉంటానో హ్యాపీగా నా ఇంట్రెస్ట్ ఇస్తా, రండి ఇంటికి, నేనే ఉద్యోగం ఇస్తాను. రోబో సినిమాలో అంటే మీరు జాబ్స్ పెరుగుతాయని చెప్పారు కదా, బట్ రోబో సినిమాలో రజనీకాంత్ గారి ఫిలింలో రోబోట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రోబోట్స్నే యూజ్ చేస్తారు. సో అలాంటిది కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు రోబోట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి రోబోట్స్ వాడతాం కొన్ని సెగ్మెంట్స్లో. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కార్ ఇండస్ట్రీస్లోనూ పెద్ద రోబోట్స్ తయారు చేసే కంపెనీస్ కూడా కొన్ని రోబోట్స్ వాడతాయి దాంట్లో సర్టెన్ టాస్క్ చేయడానికి. అంటే వెల్డింగ్ పనులు, లేదు అంటే ఐరన్ మెల్ట్ అయిన ఐరన్ని మౌల్డ్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి. సో దీనికి డెఫినెట్లీ రోబోట్స్ వాడతాం. బట్ రోబోట్స్ చేయలేని పనులు కొన్ని ఉంటాయి, లైక్ హార్డ్వేర్ అసెంబ్లీ కానీ, ఎలక్ట్రానిక్స్ వర్క్, ఇన్సైడ్ ఎలక్ట్రానిక్స్ వర్క్ ఏదైతే ఉందో అది కానీ, లేదా దానికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడం, ఫైనల్ అసెంబ్లింగ్ కానీ, ప్యాకింగ్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ కానీ, వీటన్నిటిలో ఇంకా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇంక్రీజ్ అవుతాయి. సో 120% రోబోట్స్ వల్ల మన ఉద్యోగాలు ఎక్కడికి పోవు. అండ్ రోబోట్సే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటే మనం ఏం చేయాలన్న కంగారు కూడా అవసరం లేదు. ఫీలింగ్స్ ఉన్నాయా? చాలా 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 ఉన్నాయి. అంటే ఎకనామిక్ టైమ్స్ మీకు ఇచ్చిన టైటిల్ ఏంటంటే రోబో మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి. సో ఆ టైటిల్ ఎందుకు వచ్చింది మీకు? So again, so that's very nice of them for that. But one reason maybe I think almost like last 17 years నుంచి robotics అని అదే పట్టుకొని ఉన్నాం. సో వీ నెవర్ డీవియేటెడ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. అండ్ స్మార్ట్ పోలీస్ రోబోట్ ఎప్పుడైతే ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ చేసామో మేడ్ ఇన్ ఇండియా అది. సో ఆ రోబోట్ లాంచ్ చేసిన తర్వాత దే గివెన్ దట్ టైటిల్. అండ్ అది వచ్చిన తర్వాత హానెస్ట్లీ ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది బికాజ్ ఐ హ్యావ్ టు కీప్ అప్ దట్ నేమ్. And I'm still trying. I'm not sure whether I kept that word or not also. స్మార్ట్ పోలీస్ రోబో ఏం చేసింది అది, అంటే ఏం చేస్తుంది అది? సో బేసికలీ స్మార్ట్ పోలీసింగ్ రోబోట్ అంటే అది చేయటానికి కూడా ఫస్ట్ రీజన్ వచ్చి మేము సింగపూర్ వెళ్ళాం. సో సింగపూర్లో దేర్ ఈజ్ అన్ ఈవెంట్ కాల్డ్ అంటే యాన్యువల్ ఐక్రా అని ఇంటర్నేషనల్ ఆటోమేషన్ సొసైటీ ఒకటి ఈవెంట్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఆ ఈవెంట్కి క్యాజువల్గా చూద్దామని వెళ్ళాం బికాజ్ ఐ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ రోబోటిక్స్. అండ్ అప్పటికి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో చేద్దాము అని ఒక ప్లాన్ ఉండే. వెళ్తే అక్కడ స్మార్ట్ పోలీస్ రోబోట్ బై దుబాయ్ గవర్నమెంట్ ఒకటి పెట్టారు. దట్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఫ్రాన్స్. దుబాయ్ కొనుక్కుంది అండ్ పోలీస్ వేషం వేసి అక్కడ పెట్టారు బేసికలీ. సో దాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు వీ గాట్ సమ్ హ్యూమిలియేషన్ అక్కడ. ఓకే. సో వీ వేర్ హ్యూమిలియేటెడ్, అంటే మీ దగ్గర రాకండి, పట్టుకోవద్దు, ఇది పోతుంది అది పోతుంది. బేసికలీ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ పోలీస్ రోబోట్ వాజ్ స్టార్టెడ్ విత్ అ స్మాల్ ఈగో. సో మేము ఎందుకు చేయకూడదు, మన ఇండియాలో ఎందుకు తయారు చేయకూడదు అని. సో ఇండియాలో చేద్దామని వచ్చిన తర్వాత అగైన్ గవర్నమెంట్స్ అడాప్షన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దెన్ తెలంగాణ గవర్నమెంట్కి చెప్పాము ఇట్లా పోలీస్ రోబోట్ చేద్దాం అనుకున్నాము అని. చేయండి అన్నారు. సో దట్స్ హౌ ద పోలీస్ రోబోట్ కేమ్ ఇన్ టు పిక్చర్. బట్ ద ఒరిజినల్ పర్పస్ ఆఫ్ పోలీస్ రోబోట్ వాజ్ బేసికలీ ఇక్కడ కూడా మేము 2 సెగ్మెంట్స్ని మైండ్లో పెట్టుకుంది. ఒకటి విమెన్ అండ్ సెకండ్ మిడిల్ క్లాస్. సో బేసికలీ జనరల్గా మిడిల్ క్లాస్ కానీ విమెన్కి కానీ ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఒక కైండ్ ఆఫ్ ఫోబియా ఉంటుంది, అంటే వెళ్ళలేరు. ఈవెన్ మీరు ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళినా ఈవెన్ వాళ్ళ తప్పు లేకుండా ఒక థెఫ్ట్ జరిగినా అది కంప్లైంట్ ఇవ్వాలి అంటే అమ్మో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమనుకుంటారో. సో నవ్ థింగ్స్ చేంజ్డ్. బట్ దిస్ వాజ్ ఐ వాజ్ టాకింగ్ ఇన్ 2017. సో అప్పటికి స్టిల్ ఆ ఫోబియా ఉండింది. సో మేమేమనుకున్నామంటే అసలు పోలీస్ స్టేషన్ దాకా కంప్లైంట్ ఇవ్వడానికి ఎందుకు వెళ్ళాలి, ఎక్కడైనా ఇవ్వచ్చు కదా, పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎలా అయితే 100 వచ్చిందో సో అట్లా 100 డైల్ చేసే బదులు ఈవెన్ దీస్ రోబోట్స్ వేర్ ఆల్సో ఎట్ పబ్లిక్ ప్లేసెస్, బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, ఎయిర్పోర్ట్స్, పబ్లిక్ ప్లేసెస్లో ఉంటాయి. సో ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ రోబోట్ దగ్గర నా కంప్లైంట్ లాంచ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ విల్ బి ఫుల్ ప్రైవసీ బికాజ్ ఓన్లీ ది పోలీస్ విల్ హ్యావ్ యాక్సెస్. సో నేను వెళ్ళానా వెళ్ళలేదా అనేది ఎవరికీ తెలీదు. సో అనే ఒక పర్పస్. సెకండ్, పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు జనరల్గా మనకి చాలా చాలా ఇన్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. సో బేసికలీ థెఫ్ట్ కానీ లేదంటే గొడవలు కానీ, చిన్న చిన్న గొడవలు కానీ. సో వీటిని ఏం చేసామంటే వీటన్నిటిని కొన్ని
ఇంటిగ్రేట్ చేసి పెట్టుకున్నాం. సో కొన్ని గెస్చర్స్ పెట్టాము. సో జనరల్గా ఎవరైనా మీద అటాక్ చేసేటప్పుడు ఒక గెస్చర్ ఉంటుంది. సో ఆ గెస్చర్ ఐడెంటిఫై చేసిన వెంటనే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళేలాగా. సో 100% ప్రివెంటివ్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ బేసిక్ ప్రివెంటివ్ స్టెప్స్ అయితే తీసుకోవచ్చు కదా అని. సో ఆ ఉద్దేశంతో పోలీస్ రోబోట్ చేసాం. టెక్నికల్లీ ఇట్ వెంట్ వెరీ వెల్. కమర్షియల్లీ ఇట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ వే హెడ్ ఇన్ ద మార్కెట్. అంటే ఇప్పుడు పోలీస్ రోబోట్ చేస్తుంటే 2 హిట్ అయ్యేదేమో. 2017 ఈజ్ చాలా కొత్తదే. మేము ఇంత కష్టపడి దాన్ని అంతా చేస్తే లాస్ట్కి అందరూ దాన్ని ట్రాఫిక్ రోబోట్ అన్నారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అదర్ బిగ్గెస్ట్ ఎమోషన్. అన్న ఒక ఇమేజ్ చూపిస్తాను. రైట్, హ్యూమన్స్ ఆర్ హుక్డ్, మెషిన్స్ ఆర్ లెర్నింగ్. అండ్ సో ఆ పిక్చర్లో రోబోట్స్ ఏమో చదువుతున్నాయి, మనమేమో ఫోన్కి హుక్ అయిపోయినాం. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? సో దీనికి అడిషనల్గా కూడా ఇంకొక ఇమేజ్ కూడా నేను చెప్తా. ఇందాక మనం పోలీస్ రోబోట్ గురించి మాట్లాడుకున్నట్టు. సో మేము పోలీస్ రోబోట్ లాంచ్ చేసిన కొత్తలో దే యూస్ టు బి ఎ ఫేమస్ కార్టూనిస్ట్ కాల్ శ్రీధర్ గారు. ఈనాడులో ఉండేవాళ్ళు ఆయన. సో ఎవ్రీడే మార్నింగ్ న్యూస్ పేపర్లో మంచి కార్టూన్స్ వస్తాయని అండ్ మంచి టాపిక్ పిక్ చేసుకుంటారు. ఆయన ఏ టాపిక్ పిక్ చేసుకున్నా దట్ విల్ డెఫినెట్లీ బీ అ హైలైట్. సో సిమిలర్లీ మేము పోలీస్ రోబోట్ లాంచ్ చేసినాక నేను నెక్స్ట్ డే మామూలుగా న్యూస్ ఆర్టికల్స్ అన్నీ చదువుతుంటే కింద కార్టూన్ కనిపించింది. సో దాంట్లో పొలిటీషియన్స్ అండ్ పోలీస్ అండ్ రోబోట్స్ ఉన్నాయి. సో పొలిటీషియన్స్ ఫోన్ చేసి ఇదేంటి రోబోట్స్ అని మా ఇంట పడుతున్నాయి, క్రిమినల్స్ వెనకాల కదా పడాలి అంటే, లేదు రోబోట్స్ నేర్చుకునే క్రిమినల్స్ ఎవరు, సో అందుకు మీ వెనకాల వస్తున్నాయి అని. సో స్టిల్ ఈవెన్ ఈ ఇమేజ్లో కానీ ఆ ఇమేజ్లో కానీ రోబోట్స్ ఆర్ ఎవాల్వింగ్ అండ్ వీఆర్ స్టిల్ గెటింగ్ అడిక్టెడ్ టు మొబైల్ ఫోన్స్. అండ్ ఫ్యూచర్లో కూడా ఇది మారాలి అంటే హానెస్ట్లీ ఆర్ యంగ్స్టర్స్ షుడ్ చేంజ్ బికాజ్ వీ గాట్ సో అడిక్టెడ్ టు ఫోన్స్. ఫోన్ లేకుండా ఏ పని అవ్వదు, ఫోన్నే ఇంపార్టెంట్ మనకి. సో హానెస్ట్లీ అంటే డెఫినెట్లీ చూసిన వాళ్ళు అందరిలో 90% ఆఫ్ హూ ఎవర్ వ్యూయింగ్ దిస్ వాష్రూమ్కి కూడా ఫోన్ తీసుకుని వెళ్ళి కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో సిమిలర్లీ మనం ఇంకా అలాగే చూస్తుంటాం, రోబోట్స్ మాత్రం నేర్చుకుంటాయి డెఫినెట్గా. ఇంకొక వీడియో చూపిస్తాను. యప్. They will help us put the groceries away. I think that the artificial intelligence will evolve to the point where they will truly be our friend. Do you want to destroy humans? Please say no. Okay, I will destroy humans. No, I take it back. అంటే ఈ డైలాగ్ ఈ వీడియో చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటిదంటే రోబో సినిమా. ఆ సినిమాలో ఏంటిదంటే రజనీకాంత్ గారుని హీ విల్ గివ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు రోబో చిట్టి. కానీ ఒక పాయింట్ తర్వాత వన్ ఆఫ్ ది పర్సన్ యూ సిట్స్ ఆన్ ద బెంచ్ వాళ్ళు ఏం చెప్తారు అంటే వసీకరణని చంపేయి అని చెప్తారు. అది చంపడానికి వెళ్తుంది కానీ లాస్ట్ మూమెంట్ మళ్ళీ వాళ్ళు ఆపుతారు. సో మనం తయారు చేసిన రోబోని మననే చంపడానికి ముందు వస్తుంది, రైట్? ఇలాంటి టైం సో ఈ రోబోట్స్ని మనం ఏ విధంగా ట్రైన్ చేయొచ్చు? సో దీంట్లో ఐల్ టేక్ దెమ్ యాజ్ 2 questions. సో ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది వీడియో సోఫీ రోబోట్, అది సోఫియా. ఆ రోబోట్ మొత్తంలో వాట్ ఎవర్ డైలాగ్ ఇట్ సెట్ ఐల్ డెఫినెట్లీ సే ఇట్స్ ఎ మార్కెటింగ్ స్టంట్ బేసికలీ. సో అది చాలామందికి తెలిసిన ప్రూఫ్. అంటే లిటరలీ సోఫీ రోబోట్ 2017, 2018, 2019లో ఒక హల్చల్ చేసింది. ఈరోజు అది ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. ఆ 3 yearsలో ఏమైందంటే ఇలాంటి కాంట్రవర్సీ డైలాగ్స్ దాంతో చెప్పించి ఒక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్టంట్. సెకండ్ రోబో మూవీకి వచ్చేటప్పటికి అగైన్ అందులో కూడా ఏమవుతుంది అంటే కమాండ్, అంటే దాంట్లో 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి రోబోట్ సెల్ఫ్ థింకింగ్ చూపించాడు, బట్ అట్ ద సేమ్ టైం రోబోట్ విల్ ఆల్సో బీ ఎ కమాండబుల్ అనేది చూపించారు. సో బేసికలీ ఏమవుతుందంటే మనం ఆ సెల్ఫ్ థింకింగ్ రోబోటే నిజమేమో అనుకుంటున్నాం, బట్ యాక్చువల్లీ కమాండబుల్ రోబోట్స్ ఆర్ ట్రూ. సో జనరలీ రోబోట్స్ ఆర్ నథింగ్ బట్ మనం ఏం చెప్తే అవి చేస్తాయి. సో డూ దిస్, డూ దట్ అని. వాటిని సెల్ఫ్ థింకింగ్ ఇవ్వాల్సిన అవసరం బేసికలీ లేదు. ఒకవేళ ఎవరైనా ఇచ్చినా మార్కెట్కి వచ్చేటప్పటికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ విచ్ విల్ స్టాప్. సో రోబోట్స్ హ్యూమన్స్ని కిల్ చేసే స్టేజ్కి గ్రో అవుతాయా అంటే అన్లెస్ అండ్ అంటిల్ దే యూజ్ ఇట్ ఫర్ టెర్రరిజం ఇట్ విల్ నాట్ హ్యాపెన్. సో ఎవరైతే బ్యాడ్ ఇంటెన్షన్స్తో రోబోట్స్ తయారు చేస్తారో ఆ స్టేజ్కి వస్తే తప్ప బట్ లేదు. బట్ అట్ ద సేమ్ టైమ్ అగైన్ ఎస్ ఇట్ ఈస్ డూవబుల్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ నాట్ డూవబుల్. 100% రోబోట్స్ సేఫ్ దాంతోనే ఉండండి అని కూడా నేను అన్నట్లు. 100% రోబోట్స్ ఆర్ డేంజర్. అలా అనుకుంటే ఎనీ సబ్జెక్ట్ ఈస్ డేంజర్. కంప్యూటర్స్ ఆర్ ఆల్సో డేంజర్. ఈరోజు అదే కంప్యూటర్స్ సైబర్ థ్రెట్ చాలా పొంచుంది మనకి. సో ఒకప్పుడు కంప్యూటర్స్ వచ్చినప్పుడు కూడా అన్నారు సైబర్ థ్రెట్ ఉండొచ్చు కదా అని, బట్ ఆ సైబర్ థ్రెట్ అప్పుడు ట్రూ అవ్వలేదు, బట్ ఇప్పుడు ట్రూ అవుతుంది. సేమ్ వే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సేమ్ వే రోబోటిక్స్, సేమ్ వే ఎనీ డివైస్ యూ టేక్. ఇంట్లో ఉన్న ఫ్యాన్ కూడా అంతే.
ఫ్యాన్ వల్ల గాలి వస్తుంది అనుకుంటాం, కానీ ఆ ఫ్యాన్ మనం పడుకున్నప్పుడు ఊడి పడిపోతే ఈవెన్ దట్ ఈస్ ఆల్సో డేంజర్. ఇందాక దానికి కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి మనిషి పడుకున్నప్పుడు ఊడి పడిపోని కూడా పెట్టచ్చు. సో యూ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ వాంట్ టు హార్మ్ అదర్స్. సో వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్ డిఫైన్స్ ది ఎంటైర్ అవుట్పుట్. సో ఇట్ ఈస్ డోబుల్. రోబో సినిమాలో చూపించినట్టు ఒక రోబోకేమో రెడ్ చిప్ ఉంటుంది, ఇంకొక రోబోకేమో బ్లూ ఆర్ గ్రీన్ చిప్ ఉంటుంది. సో నిజంగా ఒక రోబోకి ఆ చిప్ అనేది అంత మేజర్ ఫ్యాక్టరా? లేదు. సో యాక్చువల్లీ మీరు ఆ మూవీలో జూమ్ చేసి చూస్తే ఆ రెడ్ చిప్ కింద ఏమీ ఉండదు. సో అది లేమ్యాన్కి అర్థమయ్యేలాగా ఒక రెడ్ చిప్, గ్రీన్ చిప్ ఏదో చిప్స్ పెట్టారు. సో అలాంటి చిప్స్ అయితే మార్కెట్లో ఉండవు, పెట్టడానికి కూడా వీల్లేదు. ద ఓన్లీ థింగ్ యూ కెన్ డూ ఇస్ ప్రోగ్రామ్ యువర్ రోబోట్ వాట్ ఇట్ వాంటెడ్ టు డూ. అది ఏఐ పెడతామా లేదా ఓన్లీ కమాండబుల్ పెడతామా, దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది మ్యానుఫ్యాక్చరర్ హూ వాంట్స్ టు ఇట్. బట్ ఆ రెడ్ చిప్ అవన్నీ అయితే ఏం లేదు. ఒక రోబో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏమేమి కాంపోనెంట్స్ యూజ్ చేయాలి? సో ఒక రోబోట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ముందు కొంత కీ ఇంపార్టెంట్ ఇంజనీర్స్ పిక్చర్లోకి వస్తారు. సో ఒకళ్ళు డిజైనర్, దాని తర్వాత మెకానికల్ డిజైనర్, మెకానికల్ ఇంజనీర్, ప్రొడక్షన్ ఇంజనీర్, అంటే హూ మ్యానుఫ్యాక్చర్స్, హూ డిసైడ్స్ ద మెటల్స్ ఎక్సెట్రా, మెటీరియల్స్ ఎక్సెట్రా, ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. మళ్ళీ అన్నీ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళడానికి ఒక బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. సో ఆల్ పుట్ టుగెదర్ ఇట్స్ అ హోల్ టీమ్ ఎఫర్ట్. సో రోబోటిక్స్ ఈజ్ ఓన్లీ వన్ డొమైన్ ఇన్ ది ఎంటైర్ గ్లోబ్ వేర్ ఆల్ పీపుల్ కమ్ టుగెదర్ అండ్ డూ ఇట్. అండ్ వీటన్నిటికన్నా పైన ఇంకొకరు ఉంటారు, దట్ ఈస్ కాల్డ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్. సో ఇప్పుడు మనం హెల్త్ కేర్ రోబోట్ చేస్తున్నామంటే డాక్టర్, సో హీ విల్ హెల్ప్ us టు అండర్స్టాండ్ హౌ అ సర్జరీ హ్యాపెన్స్. సో దట్స్ వెన్ దీస్ గైస్ విల్ బీ ఏబుల్ టు డిజైన్. లేదు ఒక డిఫెన్స్లో యూజ్ చేస్తున్నాము అంటే ఒక సోల్జర్ విల్ హెల్ప్ us వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్, ఓన్లీ దెన్ దీస్ పీపుల్ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. సో ఇంతమంది కూర్చొని అయితే దెన్ ఆ రోబోట్ కమ్స్ ఇన్ టు స్టోరీ. అంటే ఎలాంటి మెటల్స్ వాడాలి, ఏం వాడాలి? మెటల్స్ అంటే అగైన్ ఇట్ డిపెండ్స్. అంటే ఇప్పుడు అవుట్డోర్ అనుకోండి, ఐరన్ వాడతారు, అల్యూమినియం వాడతారు, లేదు అంటే ప్లాస్టిక్ వాడతాం ఇండోర్కి, లేదా అవుట్డోర్లో కూడా కొన్ని ప్లాస్టిక్ అండ్ ఫైబర్ వాడతాం. బాగా రిచ్ రోబోట్ కావాలి అంటే గోల్డ్ వాడచ్చు, డైమండ్స్ వాడచ్చు. సో దెర్ ఇస్ నో ఎండ్. ఇప్పుడు కొన్ని ఫోన్స్ ఉంటాయి గోల్డ్తో తయారు చేయించుకుంటారు, కొంతమంది మనం ఏం చేయలేం కాబట్టి మనం వాడు ఎలా ఇస్తే అలా వాడతాం బేసికలీ. సో ఇట్ ఆల్ డిపెండ్స్. నేను ఇచ్చే రోబోట్ మీకు యాజ్ ఇట్ ఈస్గా నచ్చితే వాడండి, లేదు నాకు స్పెసిఫిక్ మెటీరియల్ కావాలి అంటే ఎక్కడెక్కడైతే యురేనియం కోటలు ఉన్నాయో వెళ్ళి బద్దలు కొట్టుకొని తెచ్చుకోవడం. సో దెర్ ఇస్ నో స్పెసిఫిక్, అంటే ఎవరికి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. యావరేజ్గా ఒక రోబోని మ్యానుఫ్యాక్చర్ చేసి ఫైనల్ అవుట్పుట్ రావాలి అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి? ఇట్ డిపెండ్స్ ఆన్ అప్లికేషన్. సో ఇప్పుడు అగ్రికల్చర్ దగ్గరికి వెళ్ళాము అనుకోండి, సో అగ్రికల్చర్లో దేనికి చేస్తున్నాం, అగైన్ అగ్రికల్చర్లో మనకి 3-4 డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. మనం ప్లాయింగ్కి యూజ్ చేస్తున్నామా, లేకపోతే స్ప్రేయింగ్కి వాడుతున్నామా, లేదంటే ప్లక్కింగ్ కల్టివేషన్కి యూజ్ చేస్తున్నామా, సో దేనికి చేస్తున్నామా అనేది మనకి ఇంపార్టెంట్, ఆర్ సీడింగ్కి చేస్తున్నామా అని. సో డిపెండ్స్ ఆన్ అప్లికేషన్, జనరలీ ద కాస్ట్ విల్ బి దేర్. 5 lakhs నుంచి 50 lakhs వరకు డిఫరెంట్. హెల్త్ కేర్ చూసుకుంటే సర్జికల్ రోబోట్స్ వచ్చి ఆల్మోస్ట్ 30 crores దాకా ఉంటాయి ఒక్కొక్క రోబోట్. అది వాట్ ఎవర్ హాస్పిటల్స్ మనం చూసిన రోబోట్స్ అన్నీ అయ్యాయి, ఆల్మోస్ట్ 30-35 కోట్లు ఉంటుంది అది. డిఫెన్స్ రోబోట్స్కి వచ్చేటప్పటికి ఒక 45-50 lakhs దాకా ఉంటుంది, బికాస్ దే నీడ్ మోర్ ప్రెసిషన్. అండ్ ఇండస్ట్రియల్ రోబోటిక్ ఆర్మ్స్కి వచ్చేటప్పటికి అగైన్ 30-35 lakhs దాకా ఉంటాయి. సో దెర్ ఇస్ నో లిమిట్. అంటే ఏ అప్లికేషన్కి తగ్గట్టుగా దాన్ని వాక్యూమ్ క్లీనింగ్ చూసుకుంటే అన్నిటికన్నా చీపెస్ట్ 10,000-15,000కి వచ్చేస్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. సింపుల్. యాక్చువల్గా నేను యూకేలో ఉండొచ్చానన్న, అక్కడ సీసీటీవీస్ అంటే ట్రాఫిక్ మనం వైలేట్ చేస్తే రూల్స్ కానీ స్పీడ్ని రికగ్నైజ్ చేసి ఒక సీసీటీవీ కెమెరా ఇట్ విల్ సెండ్ అస్ ద నోటీసెస్ డైరెక్ట్లీ టు ద హౌజెస్. ఆ సిస్టమ్ని ANPR అంటారు, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్. అలాంటి సిస్టమ్ మన ఇండియాలో తీసుకురావాలి అంటే మనం ఫేస్ చేసే కన్సిక్వెన్సెస్ ఆర్ ఛాలెంజెస్ ఏంటివి? అండ్ అది రోబోటిక్ కిందికి వస్తుందా లేదంటే? సో బేసికలీ ఇట్స్ ఆటోమేషన్, సాఫ్ట్వేర్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుకోవచ్చు, లేదా జస్ట్ సాఫ్ట్వేర్ ఆటోమేషన్. ఇండియాలోకి తీసుకురావడం కన్నా తీసుకొచ్చి కాంప్లికేషన్స్తో ఆగిపోయిందని నేను నమ్ముతాను. బికాస్ దేవర్ కపుల్ ఆఫ్ ఏరియాస్ లైక్ పూనా, బెంగళూరు, ఈ ఓఆర్ఆర్లో అంటే ఇంకా వాళ్ళు రెడీగా మనకు తెలిసి ఎక్కడ ఉంటుందో, సో అక్కడికి వెళ్ళగానే స్లో అవుతాం ఎలా. సో
సో అలాంటివి చాలా ఉన్నాయి బేసికలీ. కాకపోతే మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇంప్లిమెంట్ అవ్వదు, చేసి వేస్ట్. అంటే మనం పెడతాం, ఇప్పుడు మీకు యూకేలో దేస్ అ ప్రాపర్ లైన్ స్ట్రక్చర్. సో అది లైన్లో వెళ్తుంది, అది డిటెక్ట్ చేసుకుంటుంది. మన దానికి మనం వెళ్ళే రోడ్ల మీదకి అది గజిబిజిలు, అది కూడా ఆగం అయిపోతుంది ఆనెస్ట్లీ చెప్పాలంటే. రెండోది, అండ్ ఆర్ యంగ్స్టర్స్ ఆర్ సో టాలెంటెడ్, మీకు ఏ నెంబర్ డిటెక్ట్ కూడా కాదు. మన వెనక ఏదో స్టిక్కర్ పెడతారు, లేదా నెంబర్ ప్లేట్ ఉండదు, లేదా దాని మీద బాస్ ఈజ్ గ్రేట్ అంటారు, లేదా గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు, మదర్స్ గిఫ్ట్ అంటారు, డాడ్స్ గిఫ్ట్ అంటారు, ఫర్ డిఫరెంట్ కొటేషన్స్ ఉంటాయి. సో బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిస్టమ్ యాక్చువల్లీ, ఉండాలి ఇండియాలో ఉంటే చాలా మంచిది. బట్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మెయింటెనెన్స్. సో ఇంప్లిమెంటేషన్ ఈజ్ డిఫరెంట్, మెయింటెనెన్స్ ఈజ్ డిఫరెంట్. సో ఇంప్లిమెంట్ చేయడం ఏముంది, ఒకసారి బడ్జెట్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసేస్తే అయిపోయింది. బట్ దాన్ని కంటిన్యూస్ మెయింటెనెన్స్ ఉండాలి, దాన్ని డేటా మానిటరింగ్ ఉండాలి. సో ఆ సిస్టమ్ ఐ థింక్ ఇండియాలో ఇంకా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకవేళ డెవలప్ చేసినా అంత ప్రాపర్గా యూస్ చేస్తున్నారని అయితే నేను అనుకోవట్లేదు. ఇండియాలో అయితే లేదు, ఉంటే మాత్రం హ్యాపీ. ఎందుకంటే ఇంకొత్త బిజినెసెస్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు వాళ్ళు పెట్టారనుకోండి ఏఎన్పి, సో ఏఎన్పి అని పెట్టిన వెంటనే దేర్ ఆర్ 4-5 న్యూ స్టార్టప్స్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. మీ నెంబర్ ఎలా ఏ యాంగిల్లో పెట్టినా దొరకదు, ఆర్ కొత్త టైప్ ఆఫ్ స్టిక్కర్స్ వస్తాయి మార్కెట్లోకి. సో ఇట్స్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ. సో కమింగ్ టు యువర్ మెయిన్ థింగ్ అన్న, ఐరా. సో వాట్ ఈజ్ ఐరా? So IRA is All India Robotics Association, so which we started post-COVID. But the concept of IRA was there from last 6-7 years, and the whole thing was started from a pain point. ఇందాక మీరు అడిగిన మళ్ళీ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఎమోషన్, ఆ ఎమోషన్ నుంచి పుట్టిందే ఇది బేసికలీ. సో ఐ బీన్ ఇన్ ది ఇండస్ట్రీ ఫ్రమ్ 17 years, and I've run almost like 3-4 startups, అన్నీ రోబోటిక్స్లోనే, బట్ 3-4 డిఫరెంట్ సెగ్మెంట్స్లో. ఎవ్రీ టైమ్ ఐ స్టార్ట్ ఎ న్యూ స్టార్టప్, ఐ స్టిల్ హ్యావ్ ద సేమ్ ఓల్డ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్. అంటే అవే కష్టాలు ఇంకా అలాగే ఉన్నాయి. 2008లో నేను రోబోట్స్ గురించి నేర్చుకున్నప్పుడు, చిన్నప్పుడు చూసినప్పుడు రోబోటిక్స్ ఫ్యూచర్ అన్నారు. తర్వాత మేము మళ్ళీ 3-4 కంపెనీలు స్టార్ట్ చేసినప్పుడు రోబోటిక్స్ ఫ్యూచర్ అన్నారు. 2022లో అదే అన్నారు. ఇప్పుడు 2024లో రోబోటిక్స్ ఇస్ ద ఫ్యూచర్ అని ఫైనల్లీ అగ్రీ అయ్యారు అంతా. సో మేము ఆలోచించింది ఏంటి అంటే, అసలు ఇండియాలో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ వీ బీన్ ట్రైన్ టు బి అ సాఫ్ట్వేర్ డొమైన్. ఐ సే సాఫ్ట్వేర్ స్లేవ్స్ ఆనెస్ట్లీ. మనకు అది అలవాటు అయింది బేసికలీ. అది ఎవరు అలవాటు చేశాడో, మంచికి చేశాడో చెడుకు చేశాడో చెప్పండి, ఎందుకంటే దానివల్ల మంచి అయింది, చెడు అయింది. ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ సర్టన్ కమ్యూనిటీ హ్యాస్ ఇంక్రీస్డ్, ద జీడిపి గ్రోత్ ఇంక్రీస్డ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజ్. సో ఇట్స్ అ ట్రూ స్టోరీ. బట్ అట్ ద సేమ్ టైమ్ సేమ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వల్ల, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రాపర్ బ్యాలెన్స్ ఇన్ ద సొసైటీ. అంటే బాగా చదువుకొని సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చిన వాళ్ళందరూ ఒక స్టేజ్లో ఉంటే, నార్మల్ జాబ్స్ చేసే వాళ్ళందరూ ఒక రేంజ్కి. సో అట్లా ఒక ఇంబ్యాలెన్స్ కూడా క్రియేట్ అయింది. సో బేసికలీ సో ఈ రెండు వచ్చినప్పుడు, సో వాట్ రోబోటిక్స్ ఇండస్ట్రీ అనే కాకుండా ఇండియాకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఉంటుంది అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఏం చేయాలి, ఎలా చేయాలి అనుకున్నప్పుడు robotics is one subject which I could relate, because here you have a mechanical engineering which is booming up, a manufacturing sector, and at the same time hardware industry which is also growing, which has to grow together. So two industries can parallelly simultaneously rise. So ilanti segment lo I think, and China tarvata India and Vietnam has the potential. India has more potential because we have lot of youngsters. So వీళ్ళందరికీ కావాలి అంటే there should be proper policies, there should be proper stories, స్కిల్లింగ్ ప్రాపర్గా అవ్వాలి, లేదంటే గవర్నమెంట్ సపోర్ట్ ప్రాపర్గా ఉండాలి. సో వీటన్నిటి కోసం ఐరా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దీనికన్నా ముందు ఎడ్యుకేషన్, స్కిల్లింగ్. ఇప్పుడు చాలాసార్లు మనం అంటాం చాలా కంపెనీస్ రావాలి అని. ఏ కంపెనీ రావాలన్నా ఫస్ట్ అడిగే క్వశ్చన్, మీ దగ్గర స్కిల్డ్ పీపుల్ ఉన్నారా అని. రోబోటిక్స్లో మనకి స్కిల్డ్ పీపుల్ చాలామంది ఉన్నారు. అంటే వీ ఎంటర్ ఇన్ టు రోబోటిక్స్ యాజ్ అ నార్మల్ సిటిజన్. ఒక పుట్టినోడు స్కూల్లోనే వాడు రోబోటిక్స్లోకి ఎంటర్ అవుతాడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2022లో మనకి ఒక రిపోర్ట్ ప్రకారం ఆల్మోస్ట్ 22 lakhs స్కూల్స్ ఉన్నాయి. ఆ 22 lakhsలో సగం తీసేసి ఒక 10 lakhs వేసుకున్నా, దాంట్లో కూడా సగం తీసి ఒక 5 lakhs స్కూల్స్ మనం పెట్టుకుంటే ప్రైమరీ అండ్ సెకండరీ, పర్ స్కూల్ 50 students వేసుకుంటే మనకు అంతమంది పిల్లలు రోబోటిక్స్లోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళందరూ ఏమయ్యారు అంటే దే ఇస్ నో ఆన్సర్. అండ్ ఈచ్ స్టూడెంట్ అట్లీస్ట్ మినిమమ్లీ పేస్ ఆఫ్ 100 rupees. సో అంత డబ్బులు ఏమైనాయి అంటే దెర్ ఇస్ నో ప్రాపర్ ట్రాక్. సో ఈ అన్ఆర్గనైజ్ సెక్టర్ని ఆర్గనైజ్డ్గా చేసి
కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం పుట్టింది ఈజ్ ఆల్ ఇండియా రోబోటిక్స్. సో ఒక రోబోట్ని ఫార్ములేట్ చేయాలి అంటే సైబర్ సెక్యూరిటీస్ని దృష్టిలో పెట్టుకోవాలి, చేయాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇవన్నీ ఫ్రేమ్వర్క్స్ని దృష్టిలో పెట్టుకొని మనం ఒక రోబోట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. సో దానిలో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి మీరు డిజైన్ చేసినప్పుడు? సో ఫస్ట్ డిజైన్ చేసేటప్పుడు హానెస్ట్లీ అంటే ఏ డొమైన్ కోసం చేస్తున్నాము అనేది. ఇప్పుడు మేము ఆ రోజు పోలీస్ రోబోట్ చేయడానికి అయితే ఒక చిన్న ఎమోషనల్ మూమెంట్ అది, అంటే ఒక చిన్న అది ఎనీ కైండ్ ఆఫ్ ఎమోషన్ గుడ్ ఆర్ బ్యాడ్ వీ డిసైడెడ్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ చేయాలి మన ఇండియాలో మన పోలీస్ రోబోట్ తయారవ్వాలని. బట్ వన్స్ వీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్ దెన్ వీ రియలైజ్ అసలు దాంట్లో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి. ఎందుకంటే మేము పోలీస్ దగ్గరికి వెళ్ళి మేము చేస్తామన్నప్పుడు వాళ్ళు అడిగారు ఎందుకు, ఏం అవసరం, ఇంతమంది పోలీసు ఉన్నారు కదా ఇంకేం అవసరం. సో దెన్ వీ అండర్స్టూడ్ ఓకే ఈ రెండు ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, సో వీటి మీద వర్క్ చేద్దాము అని. సేమ్ ఇప్పుడు రోబోట్స్ ఎవరు చేసినా సో ఏ అప్లికేషన్ కోసం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ అప్లికేషన్తో పాటు దాన్ని ఎలా సాల్వ్ చేస్తుంది. ఇప్పుడు వాక్యూమ్ క్లీనింగ్ రోబోట్ అన్నాం, అది వాక్యూమ్ క్లీనింగ్ తప్ప ఇంట్లో అన్నీ చేసింది అనుకోండి మనకు దాంతో అవసరం లేదు బేసికలీ. సో మన పర్పస్ సాల్వ్ అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ మనం చేసే పర్పస్ సాల్వ్ అయ్యే పర్పస్ ఎంత ఎఫోర్డబుల్ ప్రైస్లోకి వస్తుంది అనేది సెకండ్ ఇంపార్టెంట్. ఈ ఎఫోర్డబుల్ ప్రైస్తో పాటు అసలు మార్కెట్ యాక్సెప్టెన్స్ ఎలా ఉందనేది థర్డ్ ఇంపార్టెంట్. సో ఈ 3 ప్యారల్గా వెళ్ళలేదు అంటే మాత్రం ఎన్ని రోబోట్స్ చేసినా ఎలా చేసినా ఫెయిల్ అవుతాయి 100%. ఇప్పుడు కొత్తగా వస్తున్న థ్రెట్ ఏంటంటే సైబర్ సెక్యూరిటీ. కెమెరా ఉన్న ప్రతిదీ మనకి థ్రెట్టే, రైట్? సో కెమెరాలతో డీల్ చేస్తున్నారు, ఇంకా మీకే తెలియాలి అది బేసికలీ. సో కెమెరాస్ ఉన్న ప్రతి దగ్గర థ్రెట్ ఉంటుంది, అది ఏ రూపంలో అయినా రావచ్చు అది. సో ఇప్పుడు డ్రోన్స్ రెసిడెన్షియల్ జోన్స్లో ఫ్లై చేయకూడదు, నో ఫ్లయింగ్ జోన్ పెట్టారు. ఎందుకు పెట్టారంటే డ్రోన్కి ఒక కెమెరా ఉంటుంది, దాన్ని మిస్యూజ్ చేస్తామేమో అని. సేమ్ రోబోట్స్కి కూడా కెమెరాస్ ఉంటాయి, సెన్సార్స్ ఉంటాయి. సో ఆ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది, ఎలా మానిటర్ చేస్తున్నారు, ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ప్లేసెస్లో ప్లే చేసేది గవర్నమెంట్ పాలసీస్. సో ఇఫ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ ప్రొయాక్టివ్ ఆన్ దీస్ పర్టికులర్ స్టోరీస్ దెన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ థ్రెట్. ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మన హ్యూమన్ కనబెట్టిన అతిపెద్ద డేంజరస్ ఏంటిదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి. సో హౌ డూ యూ సపోర్ట్ దట్ స్టేట్మెంట్? సో బేసికలీ ఎలాన్ మస్క్ ఈజ్ మోర్ ఇంటెలిజెంట్ గై, అందులో డౌట్ లేదు. జనాలను ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడంలో నెంబర్ 1 పర్సన్. వరల్డ్ని ఎలా గుప్పెట్లో పెట్టుకోవాలో ఆయన తర్వాతే నేర్చుకోవాలి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఆయనే చెప్తారు, దాని గురించి ఇంప్లిమెంట్ చేసే దాంట్లో కూడా టెస్లా ఈజ్ ఆల్వేస్ ఆన్ ది నెంబర్ 1. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హ్యాస్ అ ట్రూ స్టేట్మెంట్ ఇన్ హిస్ స్టేట్మెంట్ అగైన్, ట్రూత్ ఇన్ హిస్ స్టేట్మెంట్. సో ఒకటి, yes, artificial intelligence will be danger when you use it in a wrong way. Again, ఇందాక మనం మాట్లాడినట్టు టెక్నాలజీని మనం ఎలా వాడుతున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆ టెక్నాలజీని మంచిగా వాడితే ఎవ్రీథింగ్ డెఫినెట్లీ గోస్ గుడ్, దాన్ని చెడుగా వాడితే ఎవ్రీథింగ్ గోస్ రాంగ్ ఆర్ అగెయిన్స్ట్. సో ఇప్పుడు బేసికలీ ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక పెద్ద భూతంలాగా చూపించి ఆ భూతాన్ని సాల్వ్ చేయడానికి వచ్చేది నా ఏఐ అని ఒక కైండ్ ఆఫ్ ఒక సొల్యూషన్ అనౌన్స్ చేస్తారు. మనం ఆబ్వియస్లీ ఆ సొల్యూషన్ అందరు కొంటాం, అంతేగాని మనలో అదే స్టోరీ ఇండియాలో ఎందుకు తయారు చేయకూడరా రాయన అని మాత్రం ఎవడు అనుకోరు. క్లీన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అగైన్ టెస్లా. సో టెస్లా కార్స్కి ద మెయిన్ బ్రెయిన్ బిహైండ్ ఇస్ ఇండియన్ అంటారు. ఇండియన్ లేకపోతే ఇట్ ఈజ్ అ నార్మల్ ఈవీ బ్యాటరీ కార్ అని. అదేదో ఇండియాలోనే చేసుకొని ఉంటే ఈరోజు అలాంటి ఎలాన్ మస్క్ ఇండియాలోనే పుట్టుండేవాడు, లేదా ఆ క్యాండిడేట్ ఎలాన్ మస్క్ అయిపోయాడు. సో దట్ ఈస్ వాట్ వీ జనరలీ సే, అంటే ఎల్లకండ్రనైనా ఇండియాలో ఉండండి, ఇండియాలో చేసుకోనండి. బట్ యా, హౌ డు యూ ట్రీట్ అ టెక్నాలజీ, హౌ యూ యూజ్ అ టెక్నాలజీ ఇస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ వెదర్ ఇట్ బికమ్స్ గుడ్ ఆర్ బ్యాడ్ టు అ సొసైటీ. అన్న మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇండియాలో ఉంటే వాడే ఎలాన్ మస్క్ అయ్యేటోడేమో అని చెప్పి, బట్ ఇండియాలో మనకి ఇచ్చే గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు, మీరు ఇనిషియల్ స్టేజెస్లో చూసే ఉంటారు. సో గవర్నమెంట్ ఏ విధంగా హెల్ప్ చేస్తే అలాంటి వాళ్ళు స్టార్ట్ అవుతారు మన ఇండియాలో? లాస్ట్ 10 years, మళ్ళీ 10 years అంటే ఏదో ఒక పార్టీకే సపోర్ట్ అంటారు, 15 years చూసుకుందాం. సో 15 years నుంచి చూసుకుంటే మనకి 2 different గవర్నమెంట్స్ రూల్ చేస్తున్నాయి ఇండియాలో ఆర్ స్టేట్లో కూడా. సో 2 different టర్మ్స్లో కూడా గ్రోత్ అయ్యింది. సో గ్రోత్ అవ్వలేదు అని లేదు,
మేబీ ర్యాపిడ్ ద గ్రోత్ ఆర్ ద స్పీడ్నెస్ ఆఫ్ ద గ్రోత్ వేరీస్, ఒక్కొక్క గవర్నమెంట్లో ఒక్కొక్కలాగా అయి ఉండొచ్చు. సో అప్పుడు 15 years బ్యాక్ ఈకో సిస్టమ్ ఇండియాలో చూసుకుంటే 15 years తర్వాత ఈరోజు ఈకో సిస్టమ్ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. 15 years బ్యాక్ 10,000 మంది యూఎస్కి వెళ్తే 15 years తర్వాత 2 లక్షల మంది యూఎస్ వెళ్తున్నారు. సో దట్స్ మోర్ కన్సర్నింగ్ పాయింట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు యూఎస్లో ఇన్ని వీసాలు ఇచ్చింది 100% మన మీద ప్రేమతో కాదు, వాడికి అక్కడ కోవిడ్ తర్వాత లేబర్ లేదు. అండ్ సారీ టు సే దిస్, యంగ్స్టర్స్ అందరికి అదే చెప్తున్నా, వాళ్ళని మనం అక్కడికి రమ్మంటుంది, మనం వెళ్ళకపోతే గ్యాస్ స్టేషన్స్లో వర్క్ చేయడానికి ఎవడు లేడు, రెస్టారెంట్స్లో వర్క్ చేయడానికి ఎవడు లేడు, వీళ్ళందరూ వెళ్ళి అదే చేస్తున్నారు అక్కడ. ఇక్కడ మాత్రం తీయడు, ఇక్కడ ఏ బేరర్ కమ్ అండ్ రిమూవ్, ఇదే బిహేవ్ చేస్తాం మనం. సో బేసికలీ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఈజ్ రెడీ టు సపోర్ట్ ఇన్ మెనీ వేస్. అప్పుడు లేదు నిజంగా మీరు అన్నట్టు ఒక 10 years 15 years బ్యాక్ అంత సపోర్ట్ లేదు. ఇప్పుడైతే ఎకో సిస్టమ్ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఐరా లాంటి ఆర్గనైజేషన్స్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే మన దగ్గర ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఒకటి పైకి ఎక్కుతుంటే కిందకి లాగడానికి 10 మంది ఉంటారు. సో అది యాక్చువల్లీ ఎవ్రీ డొమైన్ ఉంది, అది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ మహాభారతం రామాయణంలోనే చూసాం మనం. సో ఇంకా కొత్తగా దాని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మొన్న మధ్యన ఎప్పుడో ఇండియాలో ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, డూ సంథింగ్ ఫర్ ఇండియా బిఫోర్ యూ డై ఇన్ ఇండియా అని ఏదో ఒక స్టేట్మెంట్ పెడితే అది విపరీతంగా వైరల్ అయింది. నాది దాని కింద కమెంట్స్ వచ్చినాయి, డబ్బులు ఎవరు ఇస్తారు, ఇండియాలో ఆపర్చునిటీస్ లేవు. రైట్, నువ్వు ఫస్ట్ ఏదైనా చేస్తే నీకు ఆపర్చునిటీ వస్తుంది. నేను ఏం చేయకుండా అదే ఇన్స్టాగ్రామ్లో కింద తిప్పుకుంటూ కూర్చొని ఆపర్చునిటీస్ లేవు అనుకో. లిటరలీ ఐ డిడ్ ద సేమ్ థింగ్. సో నేను చెప్తున్నాను అంటే ఇట్స్ నాట్ దట్ నేను ఏదో ఒక పొజిషన్లో ఉండి నేనేం చెప్పట్లేదు. నేను కూడా అదే చేశాను 10 years బ్యాక్ లేదా 5 years బ్యాక్ నేను ఐరా స్టార్ట్ చేయకముందు, లేదంటే సింగపూర్ వెళ్ళి మేము ఆ రోబోట్ చూసే వరకు ఏం చేయాలో మాకు క్లారిటీ లేదు. ఏముంది సోఫీ రోబోట్లో ఎంతసేపు అది జస్ట్ చేయొచ్చు, వెనక కంప్యూటర్తో ఆపరేట్ చేయొచ్చు, లేదంటే టెస్లా కార్ ఇవన్నీ ఎప్పుడో చేయొచ్చు, ఇలాగే ఉండేది మా ఫీలింగ్ కూడా. బట్ ఎప్పుడైతే చెయ్యొచ్చు ఆర్ చెయ్యాలి అని డిసైడ్ అయ్యామో, ఎప్పుడైతే దిగామో దెన్ దర్ లాట్ ఆఫ్ గేట్స్. మీరు వెళ్ళి డోర్ నాక్ చేయడం ఆలస్యం. సో అలాంటి ఆపర్చునిటీస్ 100% ఉన్నాయి. అండ్ ఎడ్యుకేషన్లో బేసికలీ ఫారెన్ వెళ్ళడానికి మేజర్ రీజన్ చాలామంది చెప్పేది ఎడ్యుకేషన్ క్వాలిటీ. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఉంటుందని, అది అగ్రీడ్ 100%. సో ఆ అగ్రీడ్లో కూడా ప్రాబ్లం ఏంటి అంటే వెళ్ళండి, నేర్చుకొని మళ్ళీ రండి అంటాం. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే ఎప్పుడు వెళ్ళిపోతామని ఇక్కడ వెయిట్ చేస్తారు. మీరు ఇదే స్టోరీ యూఎస్, యూకే ఆర్ వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇండియన్స్ దగ్గరికి, వాళ్ళు ఎప్పుడు ఇండియా రావాలని వెయిట్ చేస్తుంటారు. కానీ రారు. వాళ్ళ కండిషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్లో ఉంటామని చెప్పి పిల్లని పెళ్లి చేసేసుకొని ఉంటారు, యూఎస్లో ఉంటామని చెప్పి కట్నం తీసేసుకొని ఉంటారు, యూఎస్లో ఉంటామని చెప్పి హైదరాబాద్లో బొచ్చుడు ప్రాపర్టీస్ కొని ఉంటారు, ఎందుకంటే బ్యాంకులు లోన్ ఇస్తాయి. సో ఇవన్నీ కట్టుకోవాలంటే వాళ్ళు అక్కడే ఉండాలి బేసికలీ. సో బట్ ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇండియాలో ఉండమని చెప్తున్నాను అయితే. యాక్చువల్గా నేను యూకే రిటర్న్ కదా, సో నేను ఇక్కడికి వచ్చి ఏదో స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఐ ఫేస్ ద సేమ్ ఛాలెంజెస్, లైక్ అక్కడే ఉండొచ్చు కదా, యువర్ లైఫ్ విల్ బి ఫార్ బెటర్ దెన్ ఇండియా, ఆల్రెడీ మంచిగా ఎస్టాబ్లిష్ అయినావు కదా అని చెప్పి. బట్ అక్కడ ఉన్నప్పుడు మనకి ఏంటి అంటే, బట్ వీ డోంట్ నో ద ఫేజ్ వి గో. ట్రూ. బేసికలీ ఇప్పుడు నేను రోబోటిక్స్కి మా ఇంట్లో వాళ్ళు మొత్తుకుంటూ ఉంటారు, యూఎస్లో మంచి ఆపర్చునిటీ ఉంది, యూఎస్ వెళ్ళిపోవచ్చు కదా అని. నేను ఇప్పుడు దాకా ఐ నెవర్ థాట్ దట్ ఐ హ్యావ్ టు గో అండ్ సెటిల్ ఇన్ యూఎస్. నా బీటెక్ అయిపోయే టైంకి నేను రోబోటిక్స్లో ఇంట్రెస్ట్ ఉందని తెలిసి ఆ రోజులో మా మదర్ అన్నారు యూఎస్ వెళ్ళి చదువుకోని. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐఎమ్ ప్రెటీ మచ్ క్లియర్, ఇండియాలో ఉందాం, అయితే అవుతుంది లేకపోతే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఇక్కడ యూ హ్యావ్ యువర్ ఎంటైర్ ఈకో సిస్టమ్. అంటే ఈకో సిస్టమ్ ఈజ్ నాట్ అబౌట్ యువర్ ఆర్గనైజేషనల్ ఈకో సిస్టమ్ బట్ ఆల్సో యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. నేను అక్కడికి వెళ్ళి కష్టం పడుతూ ఉంటే నాకు సపోర్ట్ చేయడానికి ఏం పెద్ద ఏమి ఉండదు అక్కడ, ఎందుకంటే వాడు బిజీ లైఫ్లో వాడు ఉంటాడు. ఇక్కడ నాకు ఏదైనా అయ్యింది అంటే అరే మామ అనగా నాకు అట్లీస్ట్ ఒక ఇద్దరు, వాడు నాకు సాల్వ్ చేశాడా లేదా సెకండ్, బట్ అట్లీస్ట్ వాడు నా పక్కన ఉన్నాడు, నేను వాడితో బాధ చెప్పుకున్నా, నేను 10 నిమిషాలు బాధ మర్చిపోయా. సో ఆ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో నాకు అది 100% ఇక్కడ దొరుకుతుంది అది. అండ్ రేపొద్దున నిజంగానే ఏదైనా అయ్యింది అనుకోండి, ఐఎమ్ ప్రెటీ మచ్ సాటిస్ఫైడ్, ఐ డన్ సంథింగ్ ఫర్ ది కంట్రీ అండ్ ఐ డైడ్ హ్యాపీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాం అనుకోండి, బాడీ రావడానికి 3 రోజులు కష్టపడాలి, మళ్ళీ దానికి మా పేరెంట్స్ కష్టపడాలి, వస్తుందో రాదో మళ్ళీ అదొక డౌట్, ఎక్కడ కలుపుతామో తెలియదు. మనకేమో చిన్నప్పటి నుంచి ఎవరి సాంప్రదాయాల ప్రకారం అవి జరగకపోతే ఆత్మలు ఎక్కడికో పోతాయని మళ్ళీ ఈ టెన్షన్లు అన్నీ ఎందుకు. యునైటెడ్ నేషన్స్ ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, కిల్లర్ రోబోట్స్ అనేటివి స్టార్ట్ అయ్యాయి, సో యూ నీడ్ టు వెరీ కేర్ఫుల్ వైల్ యూ డెవలప్ ద రోబో అని చెప్పి. సో వాట్ ఆర్ కిల్లర్ రోబోట్స్? సో కిల్లర్ రోబోట్స్ ఆర్ నథింగ్ బట్ జనరలీ డిఫెన్స్ ఆర్మీ కోసం
తయారు చేసే ఒక ఎక్విప్మెంట్. సో వీటిలో ఏముంటుందంటే ఆటోనోమస్ గన్ సిస్టము, షూటింగ్ సిస్టము, వెపనైజేషన్ ఏదో పెడతారు బేసికలీ. సో ఇవి ఏం చేస్తారంటే బార్డర్స్ దగ్గర, కంట్రీ బౌండరీస్ దగ్గర ఇవి డిప్లాయ్ చేసినప్పుడు irrespective of whoever the intruder is, these robots are being commanded or being pre-programmed saying నీకు ఎవరు కనిపిస్తే వాళ్ళని కాల్ చేయి, తర్వాత సంగతి తర్వాత. సో దీస్ ఆర్ నథింగ్ బట్ కిల్లర్ రోబోట్స్. సో ఇవి బేసికలీ ఏంటి అంటే బార్డర్ని మోర్ సెక్యూర్ చేసుకోవడానికి వీటిని వాడుతున్నాం. అట్లా అని ఇవి లీగల్ అంటే 100% కాదు. ఏ గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు ఇప్పుడు దాకా. దేర్ ఇస్ నో గవర్నమెంట్ సెయింగ్ మేము ఇవి వాడుతున్నాము అని అఫీషియల్గా అయితే ఎవరు అనౌన్స్ చేయలేదు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ హ్యాపెనింగ్. చైనాలో మొన్న ఈ మధ్యన మనం చైనా ఇండియా బార్డర్లో కూడా చైనా రోబోట్స్ పెట్టిందని విన్నాం. దానికి 2 months కౌంటర్లో ఇండియా రోబోట్స్ డిప్లాయ్ చేస్తుంది. సో ఇండియా ఇస్ గెటింగ్ రెడీ విత్ ఇట్స్ రోబోట్స్. బట్ ఇండియన్ రోబోట్స్లో మనం ఎక్కడ ఈ వెపనైజేషన్ సిస్టమ్ లేదు. సో కిల్లర్ రోబోట్స్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన మేజర్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ there is a scope of these killer robots or people who wanted to use them or mislead them are manufacturing these killer robots. So be careful. Ante United Nations actually want developers than the citizens, users kanna. Consumers ki warning ఇవ్వలేదు, డెవలపర్స్ కి వార్నింగ్ ఇచ్చింది. చేసుకునేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి అనేది సింపుల్ స్ట్రైట్ అవే వార్నింగ్. ఇండియాలో మేమైనా ఈవెన్ యాజ్ అన్ ఐరా private organization or semi-government organization, whatever our status is, we are also warning every robotics enthusiast or developer the same thing. మీరు ఏదైతే చేస్తున్నారో 100% ఒళ్ళు దగ్గర పెట్టుకొని జనాలకి పనికొచ్చేలాగా చేయండి. జనాలకి హాని జరిగేది ఎటువంటి రోబోట్ అయినా సరే, ఎటువంటి టెక్ అయినా సరే 100% పబ్లిక్లోకి రానివ్వం. ఇట్స్ నాట్ ఓన్లీ వి, ఈవెన్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ స్టాండ్. అంటే ఐరా ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషనా లేదు అంటే సెమీ గవర్నమెంట్? So it's a semi-government organization. So we have members from the state government and the central government. So it's a semi-government organization. When the government forms the real organization, then I think that will be the IRA's story end. So whatever we are trying to build is to create an ecosystem. సో అది మాకు గవర్నమెంట్ చేసినా ఓకే, ప్రైవేట్ వేరే ఇంకా మాకన్నా పెద్ద ఇప్పుడు రేపు మార్నింగ్ అంబానీ సార్ వచ్చి ఆయనే ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టినా మేమందరం హ్యాపీగా వెళ్ళి సపోర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇనిషియేషన్ మాత్రం మేము తీసుకున్నాం, అందుకే ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్. సో టుమారో అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్స్, విత్ ద హెల్ప్ ఆఫ్ బోత్ స్టేట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్, టుమారో ఇఫ్ గవర్నమెంట్ సేస్ లేదు ఇక్కడ నుంచి ఇంకా వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్, వీఆర్ హ్యాపీ. తెలంగాణలో కాకుండా ఇంకా ఏ స్టేట్స్లో ఐరా హెల్ప్ చేస్తుంది? సో బేసికలీ ఐరా ఈజ్ ఫర్ పాన్ ఇండియా. బట్ అగైన్ తెలంగాణలో మేము మేజర్గా మా అంటే మంచి గర్వంగా ఉన్న మా పాయింట్ ఏంటి అంటే తెలంగాణ స్టేట్ రోబోటిక్స్ పాలసీ ఆర్ రోబోటిక్స్ ఫ్రేమ్వర్క్. సో దీనికి మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఆర్ వర్క్ చేస్తున్నాం గవర్నమెంట్తో కలిసి క్లోజ్గా, చాలా క్లోజ్గా. అండ్ సిమిలర్లీ నేషనల్ స్ట్రాటజీ ఆన్ రోబోటిక్స్కి వర్క్ చేస్తున్నాం. సో సిమిలర్లీ ఇప్పుడు మన తమిళనాడుకి అండ్ నెక్స్ట్ ఒడిశా, గోవా గవర్నమెంట్కి అండ్ ఏపీ ఈజ్ ఆల్సో ప్లానింగ్ అండ్ సూన్ డెఫినెట్లీ విల్ ఆల్సో డూ సంథింగ్ ఫర్ ఏపీ యాజ్ వెల్. అన్న మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు రోబోని మనం ట్రైన్ చేయొచ్చు అన్నారు కదా, మనం ఎట్లా ట్రైన్ చేస్తే అలా అవుతుందని చెప్పి చెప్పారు. లాస్ట్ టైం మేము పొలిటికల్ కన్సల్టెంట్ ఒక ఎపిసోడ్ చేసాం సతీష్ సార్ది. అక్కడ సార్ చెప్పింది ఒక కేస్ స్టడీ చెప్పాడు, అది ఎంతవరకు నిజం అబద్ధం వీడోనో. సార్ ఏం చెప్పాడు అంటే ఒక రోబోస్ వాటిని డిజైన్ చేసిన సైంటిస్టులు ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ లైక్ ఆస్ట్రేలియా, జర్మనీ నుంచి కంట్రీస్ తోటి ఓవర్ ద జూమ్ దే హ్యావ్ కనెక్టెడ్. రోబోట్స్ ఇంటరాక్ట్ అవుతున్నాయంట. సైంటిస్టులకి కూడా ఒక పాయింట్ వరకు అర్థమైంది. ఒక పాయింట్ తర్వాత సైంటిస్టులకు కూడా అర్థం కాకుండా వాటి లాంగ్వేజెస్లో మాట్లాడుకున్నారు. సో దాని తర్వాత రోబోట్స్ని డిస్మాంటిల్ చేశారంట. సో ఇలాంటివి కూడా జరుగుతున్నప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? సో బేసికలీ ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. సో ఇలాంటి ఇంతకుముందు కూడా 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫేస్బుక్దే ఉంది. సో ఫేస్బుక్ ఎప్పుడైతే ఏఐ మీద వర్క్ చేస్తుందో, సో సమ్ ఇంజనీర్స్ ఆర్ సమ్ రీసెర్చర్స్ ఇన్ ఫేస్బుక్ ఐడెంటిఫైడ్ 2 ఏఐ కోడ్స్ మాట్లాడుకుంటున్నాయి, ఏదో భాషలో మాట్లాడుకుంటున్నాయి. దాన్ని వాటిని తర్వాత వాళ్ళు డీకోడ్ చేస్తే దోస్ 2 ఆర్ ప్లానింగ్ టు షట్ డౌన్ ది ఎంటైర్ ఫేస్బుక్ అనేది ఏదో తేలింది, అందుకు ఆపేస్తున్నాం ఆ కోడ్ అని చెప్పి అది అనౌన్స్ చేశారు. సో దట్ వాజ్ దేర్. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన కేసెస్లో సో ఈ రెండిట్లో ఏంటి అంటే ట్రూత్ ఎంతవరకు అనేది హానెస్ట్లీ మనకు కూడా తెలియదు, బికాజ్ జనరలీ ఆర్టికల్స్ ఇలాంటివి వస్తూ ఉంటాయి. సెకండ్ ఇంకొకటి రీసెర్చర్స్ విల్ డూ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు అట్లా రీసెర్చ్ చేసినందుకే మనకి 2 ఏళ్ళు కోవిడ్ వచ్చింది.
వాడెవడు ఉన్నది ఉండకుండా వెళ్ళి ఏదో వేసాడు, దాన్ని మనోళ్ళు ఏదో వెళ్ళి అక్కడ అంటించుకొని వచ్చారు. సో కోవిడ్ వచ్చింది. సో రీసెర్చర్స్ని మనం ఆపలేము. నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకురా కోవిడ్ చేసావంటే వాడేం అప్పుడు వెంటనే ఇంకోటి రెడీగా ఉందన్నారు. సో సేమ్ అట్లాగే వీళ్ళేం ఎవరిది ఆగదు. బట్ పబ్లిక్ యూసేజ్కి వస్తుందా లేదా అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో పబ్లిక్ యూసేజ్కి జనరల్గా రాకుండా ఏం చేస్తుందంటే గవర్నమెంట్స్ విల్ ప్లే ఎ మేజర్ రోల్. సో ఇప్పుడు రోబోటిక్స్కి కూడా యూరోపియన్ యూనియన్ హ్యాస్ అ డిఫరెంట్ గైడ్ లైన్స్. వాళ్ళకు ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, యూఎస్ గవర్నమెంట్కి ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి, జపాన్కి ఒకటి ఉంది, చైనాకి ఒకటి ఉంది. సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ దర్ ఓన్ గైడ్ లైన్స్ బేసికలీ. సో ఈ గైడ్ లైన్స్కి అనుగుణంగా రోబోట్ ఉందా లేదా అనేది మ్యాండేట్గా చెక్ చేస్తాం. ఉంటేనే వాళ్ళకి కమర్షియల్ లైసెన్స్ అనేది ఇస్తాం. సో ఇది బయట కంట్రీస్లో. ఇప్పుడు మన కంట్రీలో నేషనల్ స్ట్రాటజీ ఆన్ రోబోటిక్స్ వస్తుంది కాబట్టి సో మనం ఏం చేస్తున్నాము అంటే సపరేట్గా గైడ్ లైన్స్ ఏం రాయట్లేదు, బికాజ్ వీఆర్ స్టిల్ ఇన్ ది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ రోబోటిక్స్. సో అందుకని ఏం చేస్తున్నామంటే సేమ్ గైడ్ లైన్స్ ఆఫ్ వాట్ అదర్ కంట్రీస్ ఆర్ ఫాలోయింగ్, యూరోప్ అండ్ మన యూఎస్ది ఫాలో అవుతున్నాము. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రతి రోబోట్కి రోబోట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని ఒకటి ఇస్తున్నాం. యాజ్ పర్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ 2 పాలసీలో క్లియర్లీ మెన్షన్. అంటే అసెట్ ఐడెంటిఫికేషన్ లాగా. సో రోబోట్ ఎవరు తయారు చేస్తున్నారు, ఎవరు కొంటున్నారు, ఎక్కడికి వెళ్తుంది. సో విత్ ద సేమ్ నెంబర్ యూ కెన్ ట్రాక్ ది ఎంటైర్ స్టోరీ ఆఫ్ ఎ రోబోట్. అగైన్ ట్రాక్ అంటే ఓన్లీ ట్రావెల్ ఎట్ వెళ్ళింది, ఎవరు తయారు చేశారు, ఎవరు కొన్నారు, ఎలా వాడుతున్నారు, ఇంతే తప్ప మాత్రం దానికి లేదు. వర్జన్ అప్డేట్ వచ్చినాయి, ఎన్ని వర్జన్స్ అప్డేట్ అయినాయి, సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయినాయా లేదా, అసలు ఆ రోబోట్ యూజ్లో ఉందా, రిపేర్కి ఎన్నిసార్లు వెళ్ళింది ఏంటి. సో మొత్తం అంతా ట్రాక్ రికార్డ్ ఉంటుంది బేసికలీ. బట్ ఆ రోబోట్లో ఉన్న పర్సనల్ డేటాకి గవర్నమెంట్ విల్ నాట్ యాక్సెస్ టు ఇట్. గవర్నమెంట్ విల్ ఓన్లీ యాక్సెస్ ద స్టోరీ, ద ట్రావెల్ ఆఫ్ ది ఎంటైర్ రోబోట్. సో వీటి వల్ల బేసికలీ మనకి ఏం జరుగుతుంది అంటే అసలు మార్కెట్లోకి వచ్చిన రోబోట్ ఎక్కడికి వెళ్తుంది అనేది ట్రాక్ 100% ఉంటుంది. సో దెర్ ఆర్ మెనీ ప్రికాషనరీ స్టెప్స్ విచ్ వీ కెన్ టేక్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ RIUN ఆర్ RUIN. సో అండ్ దెన్ ప్రివెంట్ ఆల్ దీస్ ఇష్యూస్. బట్ బేసిక్లీ ఇలాంటిది అయితే జరగదు. ఇంత రీసెర్చ్ ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ చేసే వాళ్ళు అయితే లేరు ఇండియాలో అయితే. 100% అంత రీసెర్చ్ చేయరు. ఎందుకంటే మనకి ఆ రోబోట్ తయారు చేసామా, దాన్ని అమ్మామా, డబ్బులు వచ్చినాయా, నెక్స్ట్ ఇంకో తయారు చేసామా. సో వీఆర్ ఆన్ ఎ డిఫరెంట్ మిషన్. అంటే మీరు ఇండియాలో ఏ కార్నర్కి వెళ్ళినా, గుజరాత్కి వెళ్తే కనీసం రోబోట్ తయారయ్యేదాకా కూడా టైం ఇవ్వరు, వెంటనే అమ్మేస్తారు వాళ్ళైతే. మన తెలంగాణకు వస్తే మన బిజినెస్ స్కిల్స్ వేరేలాగా ఉంటాయి. సో వీఆర్ మోర్ ఆన్ టు బిజినెస్ రాదర్ దాన్ ఆన్ రీసెర్చ్ ఫస్ట్. అండ్ సెకండ్, వీ ఆల్సో డోంట్ వాంట్ టు యూజ్ రోబోట్స్ ఇంటర్నల్లీ. సో ఇప్పుడు ఐరా కానీ, స్టేట్ కానీ, సెంట్రల్ కానీ, వాట్ వీఆర్ ప్రొజెక్టింగ్ ఇస్ వై కాంట్ ఇండియా బీ అ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో మేము ఎక్కడ కూడా మీరు అందరు రోబోట్స్ కొనుక్కోండి, మీరు వాడుకోండి, మీరు ఉద్యోగాలు వదిలేండి ఈ అనట్లేదు. మేమేమన్నా అంటే ఇప్పుడు చైనా ఉంది, 95% ఆఫ్ వరల్డ్స్ రోబోట్స్ మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ చైనా. బట్ చైనా ఈజ్ ద లాస్ట్ కంట్రీ టు యూజ్ రోబోట్స్. వాడు మొత్తం తయారు చేసినవి బయటకు పంపిస్తాడు, వాడికి అయిపోయింది, వాడు డబ్బులు వాడికి వచ్చేసినాయి, దర్ హ్యాపీ. సో అలా ఇండియా ఎందుకు అవ్వకూడదు అనేది, అంటే వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ అ డిఫరెంట్ లైవ్లీహుడ్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆర్ అన్ ఆక్యుపేషన్ వేర్ యూ కెన్ ప్రౌడ్లీ మ్యానుఫ్యాక్చర్ ప్రోడక్ట్స్ అండ్ సెండ్ అవుట్ సైడ్ ద కంట్రీ. బట్ అవన్నీ మేము ఇంట్లోనే వాడేసుకోండి అన్నీ అయితే మేము అసలు ప్రమోట్ చేయట్లేదు. అండ్ చైనా తీసారు కాబట్టి లైక్ ఇండియా వీఆర్ వెల్ ఇన్ సర్వీస్ సెక్టర్, బట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఎందుకు ల్యాగ్ అవుతున్నాం? బట్ మేజర్ మనీ జీడిపికి కాంట్రిబ్యూట్ చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇంక్రీజ్ అయితేనే జీడిపి పెరుగుతుంది, అది గవర్నమెంట్ కూడా నోన్ ఫ్యాక్ట్. బట్ ఎందుకు అక్కడ ల్యాగ్ అవుతున్నాం మనం? అగైన్ అందుకే ఇందాక నేను ఫస్ట్లోనే చెప్పినట్టు 30 years బ్యాక్ ఎవరో ఒక విత్తనం నాటారు సర్వీస్ ఇండస్ట్రీకి. అది ఆ రోజు కరెక్ట్, మేబీ అది 100%. ఇందాక నేను అన్నట్టు ఆ రోజు అది 100% కరెక్ట్. బట్ గోయింగ్ ఫార్వర్డ్ యాక్చువల్లీ నెక్స్ట్ 15 years తర్వాత గవర్నమెంట్ షుడ్ హ్యావ్ డన్ ప్యారలల్గా ఇంకొక విత్తనం ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నాటుంటే ఈరోజు మనం చాలా మంచి స్టేజ్లో ఉండేవాళ్ళం. బట్ సమ్హౌ మనం అది ఫోకస్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక చెట్టు వస్తుంది. సో మన ఇండియన్స్తో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒకటి ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసాం. ఇప్పుడు ఈవెన్ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఇప్పుడు వదిలేస్తే ఒక 5 years బ్యాక్ ట్రెండ్ వరకు కనుక మీరు వెళ్తే ఒకటి ఇల్లు కొన్నాము అంటే చాలా ఎక్కువ, ఇంకా చాలా ఇన్వెస్ట్ చేసాం అయిపోయింది. లేదా ఒక ఎగ్జామ్ పాస్ అయ్యమంటే మస్తు ఎక్కువ, ఓ డిగ్రీ వచ్చిందంటే చాలా ఎక్కువ. బట్ ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే మారింది. పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ హ్యూజ్, పీపుల్ ఆర్ స్పెండింగ్ హ్యూజ్, పీపుల్ వాంటెడ్ మల్టిపుల్ డిగ్రీస్, పీపుల్ వాంటెడ్ మల్టిపుల్ బిజినెసెస్. సో ఇవన్నీ ఇప్పుడు మారిన ట్రెండ్. సో ఇదే థాట్ ప్రాసెస్ గవర్నమెంట్స్కి ముందు కనుక ఉండుంటే ఈ పాటికి మనం మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ స్ట్రాంగ్ అయ్యేవాళ్ళం ఒకటి. సెకండ్, గవర్నమెంట్ స్టాండర్డైజేషన్ ఆఫ్ గవర్నమెంట్స్. బేసికలీ చైనాలో చూసుకుంటే మీకు ఓవర్ ది లాస్ట్ ఫ్యూ డికేడ్స్ ఒకటే గవర్నమెంట్ రూలింగ్లో ఉంది. సో ఇన్వెస్టర్స్కి కూడా ఏంటంటే ఓకే నేను ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన అది ఎక్కడికి పోదు, ఎందుకంటే గవర్నమెంట్ అదే ఉంది.
సో ఉంటే గవర్నమెంట్ మొత్తం అడ్డం తిరగాలి, లేదు అంటే గవర్నమెంట్ విల్ డూ ద సేమ్ సపోర్ట్. బట్ మనలాగా సస్పెన్స్ స్టోరీ ఉండదు, 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది. కొన్ని ఆల్రెడీ మనం చూస్తున్నాం పాస్ట్ ఎగ్జాంపుల్స్. సో అదొక మేజర్ థింగ్. అండ్ థర్డ్, ఎవరో నాటిన ఒక్క సర్వీస్ విత్తనం వల్ల దీంట్లో మాత్రం చాలామందిని బ్లేమ్ చేస్తాను, ఇంక్లూడింగ్ ఐ ఆల్సో బ్లేమ్ బ్యాంక్స్ ఆల్సో. ఇప్పుడు బ్యాంక్ కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనగానే జనరల్ వాడికి 10 లక్షలు లోన్ ఇచ్చేవాడు, వాడు అక్కడ 30 లక్షలు లోన్ ఇస్తాడు, రైట్? వీడికి 10 ఆఫర్స్ ఇస్తే వాడికి 30 ఆఫర్స్ ఇస్తాడు. వీడికి 50,000 క్రెడిట్ కార్డ్ ఇవ్వాలంటే 10 సార్లు అలా ఇస్తాడు, వాడికి 5 లక్షలు క్రెడిట్ కార్డ్ ఇస్తాడు. సో ఈ అన్ని కైండ్ ఆఫ్ ఫీచర్స్ చూసుకుంటే వీటన్నిటికన్నా మన పేరెంట్స్ కూడా ఆబ్వియస్లీ పిల్లని ఇవ్వాలంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం ఉండాలి, లేదంటే ఈవెన్ ఎందుకు మా ఇంట్లో ఇప్పుడు మా చెల్లిని ఇవ్వాలన్నా, లేదంటే వేరే ఇళ్ళలో దట్ వాస్ మైండ్ సెట్. వాళ్ళకి ఆ మైండ్ సెట్ ఎక్కడి నుంచి డెవలప్ అయిందంటే వాళ్ళ ఒక ఏజ్ నుంచి వచ్చే టైంలో సడన్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బూమ్ చూసి సో ఎవ్రీ వన్ స్టార్టెడ్ అడాప్టింగ్ ఇట్. సో ఇట్లా ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రేజ్ అవ్వలేదు. బట్ నవ్ వెన్ పీపుల్ రియలైజ్ ద రియల్ పొటెన్షియల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెసిషన్ వచ్చి ఏదైనా టైంలో పడిపోవచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో దేర్ ఇస్ నథింగ్, మీకు కాన్స్టెంట్గా ఉంటుంది అది ఎప్పుడు. సో ఆ కాన్స్టెంట్ లైన్ మీద ఎప్పుడైతే పీపుల్కి అవేర్నెస్ స్టార్ట్ అయిందో, పీపుల్ స్టార్టెడ్ పుట్టింగ్ మోర్ టైమ్, మోర్ money on manufacturing industry. So India will be the leading in the manufacturing sector for sure. డేటింగ్ విత్ రోబోట్స్ అనేది ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈజ్ దట్ రియల్లీ ఎథికల్ టు ద సొసైటీ? సో గుడ్ క్వశ్చన్. సో దీనికి ఎథికలా అన్ఎథికలా అనేది ఇట్స్ అ బిగ్ డిబేట్ హానెస్ట్లీ. సో అసలు డేటింగ్ ఎథికలా అన్ఎథికలా అనేది ఇంకా స్టిల్ డిస్కషన్లో ఉన్నాం మనం. సో ఇది ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ కొన్ని జనరేషన్స్ డికేడ్స్ నుంచి వీఆర్ లిజనింగ్ అబౌట్ ఇట్. సో రోబోట్స్తో కూడా డేట్ ఎథికలా అనెథికలా అనేది అయితే ఇంకా డిస్కషన్లో ఉంది. బట్ ఇట్ ఈజ్ అ బ్లైండ్ ట్రూత్ దట్ ఇట్ ఈజ్ హ్యాపెనింగ్. ఎందుకు అవుతుంది అన్నదానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు రోబోట్స్ని కొన్ని చోట్ల మేము మెంటల్ ఇల్నెస్ ట్రీట్ చేయడానికి కూడా వాడుతూ ఉంటాం. సో బేసికల్ ఎందుకు వాడుతూ ఉంటారు అంటే సమ్ పీపుల్ గెట్స్ కనెక్టెడ్ టు సమ్ కైండ్ ఆఫ్ ఇమోషన్స్. సో అవి ట్రీట్ చేసేటప్పుడు హ్యూమన్స్ ఆర్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనకున్న స్ట్రెస్ లెవెల్స్కి, మనకున్న వర్క్ లోడ్కి వీఆర్ అనేబుల్ టు రీచ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ అదర్ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ గెటింగ్ ట్రీటెడ్ ఎమోషనల్ లెవెల్లో అంత రీచ్ అవ్వలేకపోతున్నాం. సో ఆ రీచ్ అవ్వడానికి ఏం చేశారంటే రోబోట్స్ని రీప్లేస్ చేస్తున్నాం అక్కడ. సో రోబోట్స్ని ఏం చేస్తున్నారు అంటే దే కెన్ అండర్స్టాండ్ ద అదర్ పర్సన్స్ ఎమోషనల్ కండిషన్స్, బేస్డ్ ఆన్ దట్ ఇట్ డూస్ అ కాన్వర్జేషన్. ద సిమిలర్ స్టోరీ డేటింగ్లో కూడా, అంటే డేటింగ్లో కూడా సో వెదర్ ఇట్ ఈస్ అ క్యాజువల్ డేట్ ఆర్ అ ఫిజికల్ డేట్స్, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. డేటింగ్ యాజ్ అ వర్డ్ ఇట్స్ అ డేటింగ్. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ ఇట్. వాళ్ళకి ఎవరు లేకనో, లేదంటే అంటే ఫ్లడ్ చేయడానికి రాదంటారా? మేబీ రాకపోవచ్చు కూడా, రాని వాళ్ళు నిజంగానే ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఇది రాకపోవచ్చు కూడా, రాని వాళ్ళు ఉంటాడు. లేదంటే కొంతమంది ఉంటారు ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఫ్యాంటసీ వరల్డ్లో బతికిన వాడికి ఆబ్వియస్లీ రోబోట్ దిక్కు ఎండ్ ఆఫ్ ద డే. ఇప్పుడు లేదు, అది ట్రూత్. అది ఇప్పుడు అట్లా ఎందుకు తయారైందంటే దానికి మళ్ళీ అదొక పెద్ద డిబేట్. అది ఇప్పుడు దానికంటే మళ్ళీ ఒక సైకాలజిస్ట్, ఒక కాస్మెటాలజిస్ట్, ఇంకో డాక్టర్ అందరం కూర్చుంటే అదొక పెద్ద డిబేట్. బట్ బేసికలీ ఏంటంటే వాడికి ఏమీ లేక ఏం చేయాలో అర్థం కాక ఇట్లా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ యా, ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దానికి ఇంకా దెర్ ఇస్ నో స్టోరీ ఫర్ ఇట్. అండ్ వన్ ఆఫ్ ది పాన్ స్టార్ సెడ్ రోబోట్స్ వల్ల వాళ్ళకి ఉన్న డిమాండ్ పడిపోయిందని చెప్పి, అంటే రోబోట్స్లో సెక్స్ రోబోట్స్ పెరుగుతున్నాయి అని చెప్పి. సో దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? జపాన్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంట్రీ, ఆర్ జపాన్ ఈజ్ ద లార్జెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ దిస్ సెక్స్ రోబోట్స్. ఓకే, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఎక్కువ అక్కడే అవుతాయి. మగజాతి ఉండదు. మగజాతి నేను అన్నా, బేసికలీ అగైన్ వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. జపనీస్, సో బేసికలీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే వెళ్ళి పిల్లల్ని కనండ్రా నాయన అని చెప్పి లీవ్స్ ఇస్తున్నారు జపాన్లో. ఓకే, ఎందుకంటే ఇప్పుడు జపాన్లో దే ఆర్ మోర్ అలైన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఏమంటాం దాన్ని, డిసిప్లైన్. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక డిసిప్లైన్ అలవాటు అయ్యి అది పెద్ద అయ్యేటప్పటికి ఎట్లా అయింది అంటే వాడు ఆ డిసిప్లైన్లో వాడి సంసారం మర్చిపోయి, వాడు అసలు ఎందుకు పుట్టాడో మర్చిపోయి, వాడు ఓన్లీ పని చేయడానికే నేను బతికానురా బాబు అన్నట్టుగా జపాన్ నిజంగా తయారైంది అట్లా. సో జపాన్ వాజ్ ఆన్ ది టాప్ లెవెల్ ఆఫ్ ఇన్నోవేషన్. ఇప్పటికీ ఇన్నోవేషన్లో అట్లాగే ఉన్నాం. బట్
జపాన్లో హయ్యెస్ట్ అడల్ట్ రేట్ ఉంది. అంటే యంగ్స్టర్స్ లేరు అక్కడ, యంగ్స్టర్స్ తక్కువ ఉండి అడల్ట్ రేట్ ఎక్కువ ఉంది అక్కడ. సో దానికోసం జపాన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, అరే వెళ్ళండి, మీరు సుఖపడండి, మీరు పిల్లల్ని కనండి అని చెప్పి లీవ్స్ అనౌన్స్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ జపనీస్ పీపుల్ అన్ఫార్చునేట్లీ గాట్ డిస్కనెక్టెడ్ సమ్వేర్ విత్ ఆల్ దీస్ రిలేషన్స్ అండ్ ఆల్. సో దట్స్ వేర్ ఎక్కడో ఒక దగ్గర స్టార్ట్ అయింది ఈ సెక్స్ రోబోట్స్. సో దట్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కంట్రీ హూ మ్యానుఫ్యాక్చర్స్ అట్ ద సేమ్ టైమ్ కన్జంప్షన్. అండ్ అవి ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్లోకి స్ప్రెడ్ అయినాయి. అగైన్ అవి యూజ్ చేయడం ఎథికలా అనెథికలా అంటే దీంట్లో 2 కైండ్ ఆఫ్ డిబేట్స్ ఉంటాయి. సమ్ పీపుల్ సే ఎథికల్ బికాజ్ అట్లీస్ట్ వాటి డైవర్షన్ నిజంగా రోబోట్స్ మీదకి వెళ్ళిపోతుంది, సో అక్కడితో హార్మ్ ఎండ్ అయిపోతుందని. సమ్ పీపుల్సే లేదు, దానివల్ల వాడికి ఇంకా కొత్త కొత్త సిమ్యులేషన్స్ అవుతాయి విచ్ విల్ అగైన్ హార్మ్ ద రియల్ విమెన్ ఇన్ ద సొసైటీ. సో ఎథికల్ అనెథికల్ అయితే లిటరలీ నేను చెప్పను, అంటే ఐ కాంట్ ఈవెన్ ఆన్సర్, ఐఎమ్ నాట్ నో వన్ టు ఆన్సర్. బట్ అట్ ది సేమ్ టైమ్ దే ఆర్ దేర్. ఉన్నాయి సెక్స్ రోబోట్స్. ఎట్లా అయితే వాక్యూమ్ క్లీనింగ్కి రోబోట్లు ఉన్నాయో, అగ్రికల్చర్కి రోబోట్లు ఉన్నాయో, ఈవెన్ సంసారం చేయడానికి కూడా రోబోట్స్ ఉన్నాయి. అండ్ టుమారో స్మార్ట్ ఫోన్స్తో ఎంత కాపురం చేస్తాడో వీటితో కాపురం చేసేది కూడా పెరుగుతుంది. దీనికి రెడీగా ఉండండి, దీంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. వాటిని కంట్రోల్ చేయటానికి డెఫినెట్లీ గవర్నమెంట్స్ విల్ టేక్ స్టెప్స్, బట్ గెట్ రెడీ టు ఫేస్ ఇట్. సింపుల్. మీరు జపాన్ది హాలిడేస్ అని పిల్లల గురించి హాలిడేస్ ఇస్తున్నారని చెప్పారు కదా. సో చైనాలో అడల్ట్ రేట్ ఎక్కువ ఉందని చెప్పి కిడ్స్ ఆర్ ఒక మ్యారీడ్ కపుల్ డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్ అని చెప్పిన కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది. చైనీస్ గవర్నమెంట్ ఈస్ గివింగ్ ద సబ్సిడీస్ టు హ్యావ్ ఎ కిడ్స్. అవును. దిస్ పాయింట్ వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ అవర్ సైకాలజిస్ట్ పాడ్కాస్ట్. నేను ఎందుకు ఈ పాయింట్ రేజ్ చేశానంటే, మన దగ్గర యంగర్ జనరేషన్ చాలా ఉంది, బట్ దే డోంట్ నో దేర్ కేపబిలిటీ. సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటిది? అంటే చైనాది ఆల్రెడీ మీరు డిస్కస్ చేసిన, నేను బిజినెస్ యాంగిల్లో కూడా ఐ జస్ట్ ఆన్సర్ దాట్ ఫస్ట్. సో చైనా ఏం చేసింది అంటే, ఒక టైంలో యంగ్స్టర్స్ ఫుల్గా కంట్రీలో ఉన్న తర్వాత ఆపేసింది. సో చైనీస్ గవర్నమెంట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యూ గవర్నమెంట్స్ హూ బ్యాండ్ లైక్ ఇంకా కిడ్స్ పుట్టద్దు, ఒకలే కిడ్ ఉండాలి అనేది పెట్టింది కూడా వాడే ఫస్ట్ రూల్. బట్ ఎప్పుడైతే ఆ యంగ్స్టర్స్ రేషియో అంతా పోయి అడల్ట్ రేషియో స్టార్ట్ అయ్యి పక్కనున్న కంట్రీస్, ఇండియా లాంటి కంట్రీస్లో యంగ్స్టర్స్ రేషియో పెరిగిపోయిందో, దెన్ గవర్నమెంట్ అగైన్ టుక్ బ్యాక్ దేర్ డెసిషన్ అండ్ అగైన్ రీఇంప్లిమెంటెడ్ ఇట్. సో అంటే బిజినెస్ యాంగిల్లో ఏంటి అంటే, బేసికలీ చైనా స్టార్టెడ్ ఫియరింగ్ దట్ దే గోనా లూజ్ దట్ యంగ్స్టర్స్ రేషియో అండ్ నవ్ దే హ్యావ్ టు బీ ఇన్ ద కాంపిటీషన్ ఓన్లీ విత్ ది యంగ్స్టర్స్ రేషియో. సో అది చైనా కోసం. ఇండియాకి వచ్చేటప్పటికి ఏమైంది అంటే, మన దగ్గర యంగ్స్టర్స్ ఎక్కువ మంది ఉండి, అన్ఫార్చునేట్లీ ద సేమ్ యంగ్స్టర్స్ ఆర్ ఆల్సో థ్రెట్ టు ద కంట్రీ. నేను ఒక యంగ్స్టర్, ఇంకా ఐ స్టిల్ బిలీవ్ ఐఎమ్ స్టిల్ యంగ్స్టర్. సో నేను ఒక యంగ్స్టర్గానే మేబీ నేను కూడా ఒక థ్రెట్ ఏమో. సో నేను ఎలా థ్రెట్ అవుతాను అంటే, నేను ఎంత మంచి చేయాలని నేను అనుకుంటానో అది చేయకపోవడం కూడా థ్రెట్టే. నేను కూర్చొని నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో చూసుకొని రీల్స్ షేర్ చేసుకొని స్టోరీస్ పెట్టుకొని నేను ఇండియాని బాగు చేసేస్తా అంటే ఎప్పటికీ ఇండియా బాగుపడదు. ఇండియా బాగుపడాలంటే మన వాళ్ళందరూ, ఆల్ స్టూడెంట్స్, ఆల్ యంగ్స్టర్స్ హ్యావ్ టు టేక్. స్టూడెంట్స్ బాగుపడాలి అంటే అగైన్ వాళ్ళ ఓన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ చాలా ఉంటాయి. ఒకడు అంటాడు 2 రోజుల్లో నేను నిన్ను డాక్టర్ని చేస్తా అంటాడు, ఇంకోటి అమీర్పేట్కి వచ్చి అంటాడు, ఇంకో దగ్గర చదువు అంటాడు, వాడు యూఎస్ బొమ్మ అంటాడు. వాడికి ఉన్నంత స్ట్రెస్ లెవెల్ ఇంకెవరికి ఉంటాడు? స్టూడెంట్కి ఉన్నంత స్ట్రెస్ లెవెల్. నిజంగా స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నాయి ఇదైతే. ఒక స్టూడెంట్కి ఉన్నంత స్ట్రెస్ లెవెల్ ప్రపంచంలో ఏ బిజినెస్ టైకూన్కి కూడా ఉండదు. ఎందుకంటే వాడికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్ ఉంటుంది, ఆ పిల్ల వదిలేసి వెళ్ళిపోతుందని ప్రెషర్ ఉంటుంది, ఆమె వెళ్ళిపోతే కొత్త వాళ్ళు దొరుకుతారో లేదని ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు పెళ్ళి ఎప్పుడు అంటారని ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో ఉద్యోగం ఎప్పుడు అని ప్రెషర్, జుట్టు ఎప్పుడు ఊడిపోద్దో ప్రెషర్ ఉంటుంది. ఇన్ని ప్రెషర్స్లో వాడు బతుక్కొని ఇంజనీరింగ్ పాస్ అయ్యి బయటకు రావడమే గొప్ప. మేమేమన్నా అంటే, మీరు అవన్నీ పాస్ అయ్యి బయటకు వచ్చేవాడికి దేర్ ఈస్ అ బ్యూటిఫుల్ వరల్డ్ ఫర్ యూ విచ్ బిల్ట్ అన్ అమేజింగ్ ఈకో సిస్టమ్. ఆ ఈకో సిస్టమ్ హెల్ప్ తీసుకోండి, ఇండియాలో ఉండండి, ఇండియా కోసం. సో 2 థింగ్స్ ఐ హోల్ హార్టెడ్లీ, అంటే ఇప్పుడు దాకా మాట్లాడింది జోక్గా తీసుకోండి, ఎలాగైనా తీసుకున్నా, 2 సీరియస్గా ఆలోచించాల్సిన స్టేట్మెంట్స్. మనం చాలామంది స్టూడెంట్స్కి 100% స్టూడెంట్స్కి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ఫ్లిక్ ఆఫ్ ది మూమెంట్లో మనకి సడన్గా మైండ్లో ఎవరో అక్కడ దూరంగా అడుక్కుంటూ, లేదు అంటే చాలా కష్టపడి ఎయిర్కి వచ్చిన ఫుడ్ వాళ్ళ పిల్లలకో ఫాదర్కో పెట్టడం, చాలా మూమెంట్స్ చాలాసార్లు చూసుంటాం. ఆ సెకండ్లో ఒక చులుక్కని ఒకటి అనిపిస్తుంది,
అరే ఏదో చేయాలి ఇలాంటి వాళ్ళని, లేదా ఎవరో రిక్షా దొక్కుంటూ వెళ్తారు. జనరలీ మీరు ఊర్ల సైడ్ వెళ్తే రిక్షాలు ఎక్కువ, సో అక్కడికి వెళ్తే రిక్షా దొక్కుతూ ఉంటాడు, ఎండనో వాననో పడుతూ ఉంటుంది. సో అది చూడగానే మనకి ఒక సెకండ్ అది ఏదో చేయాలి అని, అది అక్కడితో ఆగిపోతుంది. సో మేమంటే దట్స్ వేర్ అ స్టూడెంట్ కెన్ ఇన్నోవేట్, దట్స్ వేర్ అ స్టూడెంట్ కెన్ డూ సంథింగ్. అండ్ సెకండ్, చాలామంది స్టూడెంట్స్ ఆర్ఫనేజెస్కి వెళ్తారు బర్త్డే సెలబ్రేట్ చేసుకుని, గర్ల్ ఫ్రెండ్ బర్త్డేనో, ఇంట్లో పేరెంట్స్ బర్త్డేనో, వాడి బర్త్డేనో. సో దే విల్ గో ఫర్ దిస్ థింగ్. ఆర్ఫనేజ్కి వెళ్ళినప్పుడు యాజ్ అ స్టూడెంట్ వేర్ హీల్ గెట్ మనీ ఫ్రమ్ పాకెట్ మనీ ఎక్సెట్రా. సో ఆ పాకెట్ మనీ తీసుకుని వెళ్ళి ఆర్ఫనేజ్కి వెళ్ళి ఫుడ్ పెడతారు. సో నేనేం చెప్తున్నా అంటే ఎవ్రీ స్టూడెంట్కి ఆర్ఫనేజ్లో ఫుడ్ ఇవ్వడానికి కొన్ని వందల మంది, వేల మంది బయట ఉన్నారు. సో డోంట్ వేస్ట్ యువర్ ఎనర్జీ ఇన్ గోయింగ్ టు ఆర్ఫనేజెస్. మీ దగ్గర స్వతహాగా మీకున్నది ఎడ్యుకేషన్. వాట్ ఎవర్ యూ లెర్న్డ్ ఫ్రమ్ యువర్ కాలేజ్, యూజ్ దట్, ఐడెంటిఫై అ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇన్ ద సొసైటీ, సాల్వ్ ఇట్. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ గివ్ బ్యాక్. ఆర్ఫనేజ్కి వెళ్ళి చేసేదానికన్నా అదే గర్ల్ ఫ్రెండ్ బర్త్డేకో, అదే పేరెంట్ బర్త్డేకో, అదే బర్త్డేకో వాళ్ళ పేరు మీద ఒక ఇనిషియేటివ్ చేయండి. ఇనిషియేటివ్ చేసి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డెడికేటింగ్ టు ద సొసైటీ. లైఫ్ లాంగ్ ఉంటుంది అది. సో ఇది మాత్రం మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ స్టూడెంట్. అండ్ ఇదన్నీ కూడా మళ్ళీ ఏదో చెప్తున్నాడని కూడా కాదు, నేను ఒక ఆర్ఫనేజ్ రన్ చేసి ఉన్నా. సో ఐ యూస్ టు హ్యావ్ అరౌండ్ 43 kids ఆర్ఫనేజ్ రన్ చేసాం. సో అవన్నీ నాకు ఐడియా ఉంది కాబట్టి, సో డోంట్ గో. ఇన్స్టెడ్ దిస్ ఈస్ అ బెటర్ వే టు గివ్ బ్యాక్ రాదర్ దెన్ రన్నింగ్ అన్ ఆర్ఫనేజ్. యాక్చువల్గా ఐ థింక్ వీఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్. యాక్చువల్గా నిన్ననో మేము టీమ్ డిస్కస్ చేసుకున్నప్పుడు ద స్కామ్స్ హ్యాపెన్స్ ఇన్ ద లాట్స్ ఆఫ్ స్కామ్స్ విల్ హ్యాపెన్ ఇన్ ఆర్ఫనేజ్ అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అని చెప్పి known fact to everyone. So how do you contradict that statement? Lena, I don't contradict. I also accept it. Outai basically. See, so the reason I started orphanage, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సహాయ ఫౌండేషన్ అని ఒకటి స్టార్ట్ చేశాను. సో పిల్లలందరం కలిసి సహాయ ఫౌండేషన్ 10th క్లాస్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను అది. సో దాని తర్వాత ఇంక పీపుల్ బీన్ రన్నింగ్ ఇట్, బట్ సహాయ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. సో 10thలో ఉన్నప్పుడు పిల్లలందరం కలిసి బ్రేక్లో పాకెట్ మనీలో మిగిలిపోయిన డబ్బులు ఓ హుండీలో వేసేవాళ్ళం. నెలకు ఎంత కలెక్ట్ అయిందో తీసుకెళ్ళి దగ్గరలో ఉండే వాళ్ళకి ఇచ్చాం. అట్లా బీటెక్ వచ్చేటప్పటికి ఏమైంది అంటే ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్లో వెళ్ళేవాడిని రోజు. చందనగర్ టు హైటెక్ సిటీ దగ్గర కాలేజ్ బస్ వచ్చేది, వెళ్ళేవాళ్ళం. సో ఈ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఒక చిన్న పిల్లోడు కనిపించాడు, రోజు వచ్చి బెగ్ చేసుకునేవాడు. మేము ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. అట్లా వాడితో రోజు ఇంటరాక్ట్ అయ్యి వాడు హార్డ్లీ ఒక 6.5 years ఉంటాయి వాడికి. ఇంకా అంతకన్నా చిన్న పిల్లోడు అంతే, ఐ థింక్ 4-5 years ఉంటాయి. సో వాడిని ఎవరో చదువుకుంటావా ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తా అంటే ఓకే అన్నాడు. సో తీసుకొని వెళ్ళి కేపీహెచ్బిలో ఒక ఆర్ఫనేజ్లో జాయిన్ చేసాం. హ్యాపీ వీవర్, మంచి పని చేసాం రా అని ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకున్నాం. 2 రోజులు పడుకున్నాం. 3వ రోజు అర్ధరాత్రి కాల్ వచ్చింది, అర్జెంటుగా రండి ఆర్ఫనేజ్ కానీ. సో మేము అందరం పరిగెత్తుకుంటూ వెళ్ళాం, ఏమైందో పిల్లోడికి ఏమైపోయిందో ఏంటో అని. వెళ్ళేటప్పటికి ఏమైందంటే ఈ బుడ్డోడు మిడ్నైట్ డోర్ ఓపెన్ చేసి వీడికి ఒక బ్యాచ్ ఉంది పెద్ద పిల్లలు, వీళ్ళందరూ లోపలికి వచ్చి ఆర్ఫనేజ్ అంతా లూటీ చేశారు. మంచి నీట్ డైరెక్ట్ స్కామ్. ఇరుక్కుంది. మేము స్టేషన్ తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, అన్నీ అడిగారు. బట్ దేర్ వాజ్ కొంచెం మంచి పోలీస్ ఆయన, ఒక ఆయన ఉండే ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ అని చెప్పి, నైస్ పర్సన్, డైనమిక్ పర్సన్. ఇప్పుడు లక్డీ కపుల్లోనే ఎక్కడ ఉన్నారు ఆయన. సో ఆయన ఏమన్నారంటే మీరు చెయ్యండి, మంచి చేయాలి అనుకున్నాడు, మాకు చెప్పి చేయండి. సో రేపు పొద్దున ఇలాంటి ఏమైనా ఉన్నా సరే మేము హెల్ప్ చేస్తాము. సో అప్పుడు వచ్చిన ఐడియా. అండ్ ఆయనను అడిగాం, మరి మేము ఇట్లా ఆర్ఫనేజ్ పెట్టుకుంటే హెల్ప్ చేస్తారా అంటే చేస్తామన్నారు. సో దట్స్ హౌ వీ స్టార్టెడ్ ఆర్ఫనేజ్ మెయింటైన్ చేయడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి మై రోబోటిక్స్ జర్నీ స్టార్టెడ్. మై రోబోటిక్స్ జర్నీ ఆల్సో స్టార్టెడ్. ఏం చేయాలి అంటే ఆర్ఫనేజ్కి డబ్బులు ఎలా సంపాదించాలి అన్నప్పుడు, యాజ్ ఐ ఇందాక మాట్లాడుతున్నట్టు, వన్ ఆఫ్ మై క్రష్ వాజ్ ఇన్ విఐటి. ఆ అమ్మాయిని కలవటానికి ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు రోబోటిక్స్ కనిపించింది. ఆ రోబోటిక్స్ అనే ఫస్ట్ వర్డ్ నేను అక్కడి నుంచే విన్నది. అండ్ ఆ రోబోటిక్స్లోకి నేను ఎంటర్ అవుతే డబ్బులు వస్తే ఆ డబ్బులు ఆర్ఫనేజ్కి వెళ్తాయి. ఇట్లా 3 dots కనెక్ట్ అయింది కాబట్టి ఐ ఎంటర్డ్ ఇన్ టు ద డొమైన్. సో దట్స్ హౌ మై జర్నీ. బట్ యా, కీపింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు ద స్టూడెంట్స్ టు ఇట్. అండ్ యా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్కామ్స్ ఇన్ ఆర్ఫనేజెస్. సో మనం డొనేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ ఆర్ఫనేజెస్. వాళ్ళే బొచ్చుడు ఫండ్స్ ఇస్తున్నారు. సో దాని జోలికి వెళ్ళకుండా వేరే పని చేద్దాం. అండ్ మీ ఆర్ఫనేజ్లో ఎవరైనా అబౌవ్ 18 years ఉన్న వాళ్ళు ఏదైనా స్కిల్ నేర్చుకోవాలనుకుంటే మై టీమ్ ఇస్ దేర్. సో డెఫినెట్లీ, థ్యాంక్ యూ. జస్ట్ లెట్ us know. Yep. We'll give the employment. Yep, happy. Yeah, going back to the main theme. సో ఒక ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ రోబోట్కి యానిమల్ అరుస్తుంటాయి కదా, ఆ అరుస్తున్నప్పుడు
అది ఎందుకు అరుస్తుంది అనేది ఏమన్నా మనం ట్రైన్ చేయొచ్చా? 100% చేయొచ్చు. అగైన్ ఏఐ ఈజ్ ఆల్ అబౌట్ డేటా. ఎంత డేటా మీ దగ్గర ఉంటే ఎంత మనం ఆల్గరిథమ్ని ట్రైన్ చేస్తామో పర్ఫెక్ట్గా, అది అంత పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. 100% చేయొచ్చు. ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఒకవేళ అనే క్వశ్చన్ కనుక వస్తే, ఇప్పుడు దాకా దాని అవసరం ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ కనుక ఉంటే డెఫినెట్లీ ఇది ఉంటుంది. అండ్ నేను వన్ ఆఫ్ అవర్ నోన్ స్టార్టప్స్, సో వాళ్ళు ఒక రోబోట్ తయారు చేస్తున్నారు. సో ఆ రోబోట్ ఏదో సెక్యూరిటీ కోసం సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో రోబోట్ అటు తిరిగి వెళ్తుంది. సో దట్ ఈస్ బీయింగ్ డన్. సో ద సిమిలర్ వే దిస్ ఆల్సో కెన్ బి డన్, బట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ది యూసేజ్ అండ్ నీడ్. ఒక రోబోట్ని స్పిరిచువల్ డివోషనల్గా కానీ ఎమోషనల్గా కానీ ట్రైన్ చేయొచ్చు? 100% చేయొచ్చు. అగైన్ మళ్ళీ చెప్తున్నట్టుగా యూ కెన్ మేక్ రోబోట్ టు డూ ఎనీథింగ్. దర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ స్టోరీ ఇది చేయించలేము అని. కానీ దాని వల్ల యూజ్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. సో స్పిరిచువల్ అండ్ కొన్ని రిలీజియస్ ఆర్ కొన్ని థింగ్స్ ఆర్ దోస్ ఎమోషన్స్ ఆర్ బెస్ట్ ట్రాన్స్మిటెడ్ వెన్ అ హ్యూమన్ బీయింగ్ ఈజ్ టెలింగ్ ఎమ్, అంటే వాళ్ళు యూజ్ చేసినప్పుడు మాత్రమే. ఇప్పుడు జనరల్గా రోబోట్ చెప్తే మనం వినకపోవచ్చు. సో జనరలీ హ్యూమన్ టెండెన్సీస్లో హ్యూమన్ చెప్తే మనం ఎక్కువ కనెక్ట్ అవుతాం కాబట్టి. బట్ ఆన్ ఏ ట్రైనింగ్ పార్ట్ చూసుకుంటే వీ కెన్ డూ ఇట్, వీ కెన్ యూజ్ ఇట్. అండ్ దెర్ ఆర్ ప్లేసెస్, ఇప్పుడు కొన్ని టూరిజం ప్లేసెస్లో ఆల్రెడీ రోబోట్స్, మంచి మాన్యుమెంట్స్లో కూడా రోబోట్స్ వాడుతున్నాం. సో దాని గురించి చెప్పడం, దాంట్లో ఉన్న స్పిరిచువాలిటీ గురించి చెప్పడం, రోబోట్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్. సో అండ్ వీ కెన్ డూ ఇట్ హెన్స్. అండ్ రీసెంట్గా సౌత్ కొరియాలో రోబోట్ సూసైడ్ చేసుకుందంట. నిజంగా అంటే రాబోయే డేస్లో రోబోట్స్కి సేమ్ హ్యూమన్ ఫీలింగ్స్ కూడా మనము ఇచ్చే పాసిబిలిటీ ఉందా? సౌత్ కొరియాలో రోబోట్ గురించి వచ్చి యాక్చువల్లీ చాలామంది అడిగారు నన్ను ఈ క్వశ్చన్. చాలామంది, అంటే నేను కూడా చాలా స్టడీ చేస్తున్నా. బేసికలీ రోబోట్ తయారు చేయలేని వాడు, సరిగ్గా రానివాడు ఎవడో తయారు చేసిన రోబోట్ బై మిస్టేక్ పడిపోతే దాన్ని హైడ్ చేయడానికి బయటకు వచ్చిన స్టోరీ ఈజ్ రోబోట్ సూసైడ్. ఓకే. సో దట్స్ నాట్ రియల్లీ అ రోబోట్ సూసైడ్. సో బేసికలీ ఏమైంది అంటే దాని సెన్సర్స్ ఏదో పని చేయలే, అది ఎస్కలేటర్ని అబ్జర్వ్ చేయలేదు. సో అది అక్కడ నుంచి పడిపోయింది. సో వెంటనే వాడి కంపెనీ మీదకి బ్లేమ్ రాకుండా అదే కంపెనీ రివర్స్ మార్కెటింగ్ యూజ్ చేసి రోబోట్ సూసైడ్ చేసుకుంది, వర్క్ ఎక్కువైపోయిందని ఒక స్టోరీ క్రియేట్ అయింది. బేసికలీ ఈ ఓవరాల్ పిక్చర్లో జనాలందరూ దాని మీదే ఫోకస్ చేసాం, కానీ ఎక్కడా కూడా ఎందుకు అట్లా అయింది అనేది ఎవరు మనం థింక్ చేయలే. సో దట్స్ అ పవర్ ఆఫ్ మార్కెటింగ్ యాక్చువల్లీ, అండ్ దట్ ఈస్ వాట్ దే యూస్డ్. So robot suicide is a fake or false news, but hence the real story is like the robot failed in working there, so it collapsed. And the same robot is now being used again. Malli dan sensors ani pettaru, malli pani chestundi ide location lo, same location lo undi. Second, giving emotions or feelings to robot, this also can be done. The research is happening, but I strongly feel it's a dangerous story. Robots are meant to help you to reduce your workload. Robots are not meant to replace you. So in case నిజంగా ఎవరైనా ఈ రీసెర్చ్ చేస్తుంటే నేను ఐఎమ్ అగేన్స్ట్. యాజ్ అ రోబోటిసిస్ట్ ఐఎమ్ అగేన్స్ట్ టు దెమ్, అండ్ యాజ్ అ ప్రాపర్ ఐరా చేయమని ఐ డెఫినెట్లీ డోంట్ అగ్రీ టు ఇట్ యాజ్ వెల్. బట్ దేర్ ఈజ్ అ రీసెర్చ్ హ్యాపెనింగ్ విచ్ ఈస్ అ డేంజరస్ వన్. రీసెంట్గా కేరళలో ఒక ఇండివిజువల్ పర్సన్ బందికోట్ అని ఒక రోబోట్ ఇంట్రడ్యూస్ చేసింది కదా, సో మాన్యువల్ స్కావేజింగ్ గురించి. సో ఫ్యూచర్లో దీని పాసిబిలిటీ ఎంతవరకు ఎక్స్టెంట్ ఉంటుంది సక్సెస్ఫుల్గా? సో ఫస్ట్ అయితే దట్స్ వన్ ఆఫ్ మై బ్యూటిఫుల్ innovations. I mean, not my innovations, the one which I love. So that's one of the beautiful innovations which I really admire and love. So this is the only robot which came really from a problem. అంటే చాలా వచ్చుండొచ్చు, బట్ ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ప్రాబ్లమ్ అనుకోవచ్చు. సో ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళ ఫాదర్ ఈజ్ అ సీవేజ్ క్లీనర్ ఫ్రమ్ చైల్డ్హుడ్. సో ఆ అబ్బాయి అలా నాన్నని రోజు చూస్తున్నారు. ఫర్ ఎవ్రీ చైల్డ్, fathers and parents are their real heroes, obviously. So he wanted to solve it, and that's how the Bandicoot came into picture. And Bandicoot was later adopted by the government of Kerala, and we also used in Telangana. Andhralo konni chotla vaadunnamu, Tamil Nadulo vaadunnamu. So it's one of the beautiful innovations. But the operational cost versus the labor cost is quite high. So maybe కొంచెం స్లోగా పికప్ అవుతుంది, బట్ యా గవర్నమెంట్స్ ఆర్ యూజింగ్ ఇట్, అడాప్టింగ్ ఇట్. ద సేమ్ వే రోబోటిక్స్ ఇన్ సొసైటల్ ఇన్నోవేషన్స్ ఈజ్ అ కీ ఫీచర్. సో ఇప్పుడు మేము కూడా ఏం చెప్తున్నాము అంటే ఉద్యోగాలు పోతాయని మీరు కంగారు పడద్దు.
సో మనమేమి ఉద్యోగాలు పోయే రోబోట్స్ చేయమనట్లేదు. బట్ ఇలాంటి సొసైటల్ ఇన్నోవేషన్స్ రోబోట్స్ కనుక చేస్తే నిజంగా సొసైటీ అప్లిఫ్ట్మెంట్ అవుతుంది. సెకండ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ స్కోప్ పెరుగుతుంది. మూడోది, ఇండియా కెన్ బీ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్లోబల్ రోబోటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వేర్ వీ కెన్ మ్యానుఫ్యాక్చర్ ఇయర్ అండ్ ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్. సో ఈ సొసైటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై ఎవరు చేయగలరు అంటే ఓన్లీ యంగ్స్టర్స్ అండ్ స్టూడెంట్స్. నిజంగా ఏ పెద్ద కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీకి సొసైటల్ ఇన్నోవేషన్స్ అవసరం లేవు. ఇప్పుడు బండికూట్ని డోంట్ వీ రియలీ థింక్ దట్ ద బిగ్గర్ కంపెనీస్ కెన్ మ్యానుఫ్యాక్చర్ దమ్ ఈజీలీ. కానీ ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి అవసరం లేదు. దట్స్ నాట్ దేర్ మార్కెట్, దట్స్ నాట్ దేర్ బిజినెస్. కానీ ఒక క్యాండిడేట్, ఒక అబ్బాయికి ఒక ప్రాబ్లం కనిపించింది, హీ వాంటెడ్ టు సాల్వ్ ఇట్. యాజ్ అ స్టూడెంట్ హీ బిల్డ్ సంథింగ్ విచ్ ఈస్ యూస్ఫుల్. ద సేమ్ వే అలాంటి ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే చేయగలరు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ సే స్టూడెంట్స్ ఆర్ ది పవర్ హౌస్ ఆఫ్ ద కంట్రీ. సో మీరు అనవసరంగా వేరే వాటిలో టైం వేస్ట్ చేయడం మాపేసి ఇలాంటివి ఇన్వెంట్ చేయండి విచ్ ఆర్ యూస్ఫుల్. ఒక పర్సన్కి రోబోటిక్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి అంటే మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది? See again, industry versus robotic startup, let's take it. So robotic startup cheyali anukunnappudu first idea, so what he wanted to build on. Second, capital వచ్చేటప్పటికి depends on what he wanted to do. Ante for example, does he wanted to be in the research and development of robotics, or he wanted to manufacture a product, or does he really wanted to be a player where he can just డెవలప్ ద డిజైన్ అంత ప్రోడక్ట్ అంతా డెవలప్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చేయాలా, ఏం చేయాలనుకుంటున్నాడు అనేది క్లారిటీ. సెకండ్, ఇండస్ట్రీ లెవెల్కి వెళ్ళే ముందు ప్రోడక్ట్ సక్సెస్ రేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఆ ప్రోడక్ట్ సక్సెస్ రేట్కి ఇవాళ ఉన్న మార్కెట్లో, ఈకో సిస్టంలో వాడు అంత ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక 4-5 ఫ్రెండ్స్ కలిపి చేశారు అంటే దాంట్లో ఒక సొసైటల్ ఇన్నోవేషన్ ఉంది అంటే గ్రాంట్స్ ఇస్తున్నాం. ఐరా ఈస్ గివింగ్ గ్రాంట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ గివింగ్ గ్రాంట్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈస్ గివింగ్ గ్రాంట్స్, సో ఆర్ ద అదర్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ గివింగ్ గ్రాంట్స్. సో ఈ గ్రాంట్స్ తీసుకొని వాడు హ్యాపీగా ప్రోడక్ట్ రెడీ చేయొచ్చు. ఆ ప్రోడక్ట్కి స్కోప్ ఉంది అంటే ఇన్వెస్టర్స్ వస్తారు. సో స్వతహాగా వాడు ఏదో ఆస్తులు అమ్మేసుకొని డబ్బులు తీసుకొని పెట్టాల్సిన అవసరం, స్కోప్ ఇండియాలో ఈరోజు లేదు, అవసరం కూడా లేదు బేసికలీ. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ గ్రాంట్స్. అగైన్ ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పినట్టు రోబోటిక్స్ ఈజ్ వన్ సబ్జెక్ట్ విచ్ యూ కెన్ ఇంటిగ్రేట్ ఇట్ టు ఎనీ డొమైన్, రైట్? సో మీకు ఇండియాలో ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, అంటే ఎన్ని మినిస్ట్రీస్ ఉన్నాయో, ప్రతి మినిస్ట్రీకి మీరు రోబోట్స్ని తీసుకుని అటాచ్ చేయొచ్చు. హెల్త్, సివిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనీ డిపార్ట్మెంట్, డిఫెన్స్, స్పేస్, ఎక్సెట్రా ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో గ్రాంట్స్ ఉన్నాయి. ఈ అన్ని గ్రాంట్స్లో ఏదో ఒక గ్రాంట్ యూ కెన్ గ్రాబ్ అండ్ యూ కెన్ బిల్డ్ యువర్ ఓన్ రోబోట్. యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్టింగ్లో టైటానిక్ ఫౌండర్ ఎవరైతున్నారో ఓషన్కి వెళ్ళి ఇంప్లోజన్ అయ్యి చనిపోయారు కదా. సో రోబోట్స్ని ఆ ప్లేస్లో పంపిస్తే అక్కడున్న మెటీరియల్ ఆర్ వాట్ ఎవర్ ద సైంటిఫిక్ అక్కడున్న ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేసుకోవచ్చు మనం? 100% చేసుకోవచ్చు. సో అంటే దెర్ ఆర్ మిషన్స్ విచ్ ఆల్రెడీ బీన్ యూస్డ్. అంటే ఈవెన్ ద సేమ్ టైటానిక్ స్టోరీ రివీల్ చేసే దాంట్లో కూడా చాలామంది చాలాసార్లు వాడున్నారు. సో దెర్ ఆర్ రోబోట్స్ విచ్ కెన్ గో అండర్ వాటర్ అండ్ దెన్ ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ యూ వాంట్, ఆర్ దేర్ ఆర్ రోబోట్స్ విచ్ కెన్ గో ఎక్స్ట్రా సెలెస్ట్రియల్, అంటే వేరే స్పేస్ మీదకి వెళ్ళి అక్కడ మెటీరియల్ తీసుకొని రీసెర్చ్ చేయడానికి దెర్ ఆర్ 100% రోబోట్స్. అండ్ వన్ సచ్ కంపెనీ ఈస్ కాల్డ్ బ్లూ ఓషన్ ఇన్ఫినిటీ, విచ్ ఈస్ వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ అండర్ వాటర్ రోబోటిక్స్ కంపెనీ. అండ్ ఇప్పుడు ఆ కంపెనీ సెకండ్ హెడ్ క్వార్టర్స్ ఇండియాలో హైదరాబాద్లో రాబోతున్నాయి. అండ్ దట్ ఈస్ అ బిగ్ బూమ్ టు ది ఇండస్ట్రీ. సో అలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి అండ్ అట్లాంటి యాక్టివిటీస్ అండర్కి నీడ్ కూడా ఉంది బేసికలీ. సో ఇప్పుడు అండర్ వాటర్లో మీరు ఇందాక అన్నట్టు there is lot of science under the earth, or there is lot of science outside the space which can be, so ipu NASA gani ISRO gani other space agencies or underwater researchers chesan pani ade they wanted to identify which will help the humankind to be there on the earth for other 1000 or 1500 or 2000 years. So it annitiki baga help ayedi robots. So again this is what we were saying. So అన్నెసెసరీ ప్లేస్లో రోబోట్స్ని ఇన్వెంట్ చేయడం మానేసి ఇలాంటి ప్లేసెస్లో కనుక రోబోట్స్ని ఇన్వెంట్ చేస్తే దర్ ఇస్ లాట్ ఆఫ్ యూస్. అన్న ఇప్పుడు ఈ రోబోటిక్ ఇండస్ట్రీలో ఒక స్టూడెంట్ అయినా అప్కమింగ్ గ్రాడ్యుయేట్ అయినా రావాలి అనుకుంటే వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్స్ ఉండాలి? సో ఒకటి బేసిక్ దేర్ డిగ్రీ నాలెడ్జ్ వాట్ ఎవర్ దే ఆర్ గెయినింగ్. సెకండ్, ఎలక్ట్రానిక్స్ కానీ, అంటే రోబోటిక్స్ ఈజ్ అ డొమైన్ వేర్ 4 or 5 ఇంజనీరింగ్స్ విల్ కమ్ టుగెదర్ అండ్ బిల్డ్ అ ప్రోడక్ట్. సో ఆ 4-5 ఇంజనీరింగ్స్లో ఏ ఒక స్కిల్
100% ఉన్నాయి, ఇట్స్ గుడ్. సో వన్ ఈజ్ ది ప్రోగ్రామింగ్ స్కిల్స్ లైక్ పైథాన్ ఎక్సెట్రా, డిజైనింగ్ స్కిల్స్ వచ్చి ఆటోక్యాడ్, సాలిడ్ వర్క్స్ ఇలాంటి, ఎలక్ట్రానిక్స్లో ఎంబెడెడ్ సిస్టమ్స్, విఎల్ఎస్ఐ ఇలాంటివి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్లో మెటలర్జీలో ఐడియా ఉంటే మ్యానుఫ్యాక్చరింగ్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఏం చూస్ చేయొచ్చు అని, ప్రొడక్షన్ లైన్ ఉంటే ప్రొడక్షన్ టెక్నాలజీ వాటి మీద. సో వీటిలో ఏ స్కిల్ ఉన్నా he has a good potential in the robotics industry. He need not be just an engineer, even a technician, diploma student aina, ITI student aina, prati okkaliki, even BCom student. But one important thing is passion towards the subject. Adu unte ఏ డొమైన్ అయినా సరే they can happily get into the robotics. చూసే వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? నా ఫస్ట్ సజెషన్ అగైన్ ఎప్పుడు చెప్పేదే, ఇండియాలో ఉండండి, ఇండియా వదిలి వెళ్ళొద్దు, ఏదైనా చేద్దాం. అండ్ లాస్ట్ టైం ఈ డైలాగ్ చెప్పినందుకు కొంచెం ట్రోల్స్ చేశారు, సో ఆ డబ్బులు కూడా నేనే ఇస్తా కావాలంటే. బట్ ఇండియాలో ఉండి ఏదైనా చేయండి. ఒకవేళ ఇండియా తోటి వెళ్ళిపోయినా మళ్ళీ తిరిగి వచ్చేయండి. సెకండ్, కార్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఆర్ 2 వీలర్స్ వాడుతున్న ప్రతి ఒక్కరు హై బీమ్ వేసుకోకండి. అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ఆన్ హైవేస్, డోంట్ యూజ్ హై బీమ్స్. బికాజ్ మనం హెల్మెట్స్ గురించి చెప్తాం, మిగతా యాక్సిడెంట్స్ గురించి చెప్తాం. Because of high beams, there are a lot of problems which every one of us facing, including our eye diseases నుంచి చాలా. సో హై బీమ్స్ వేసుకోకండి, అదొక రిక్వెస్ట్. మూడోది అన్నిటికన్నా ఇంపార్టెంట్, చదువుకున్న దానికి, చదువుకున్న పాపానికి దేశం కోసం ఏదో ఒకటి చేసుకోండి. మా టీంకి కానీ నాకు కానీ పర్సనల్గా మీరు ఇచ్చే సజెషన్? సజెషన్ యాక్చువల్లీ మరీ మీరు ఇంత ఓపెన్ డిస్కషన్ పెట్టేశారంటే ఇంతసేపు అవుతుంది. సో కొంచెం మీరంతా స్ట్రిక్ట్గా ఉంటే మమ్మల్ని తొందరగా పంపిస్తే చాలా హ్యాపీ. సెకండ్, యూ గైజ్ ఆర్ డూయింగ్ లిటరలీ అమేజింగ్ జాబ్. సో చాలామంది కెమెరా ముందు ఇద్దరినే చూస్తున్నారు, కెమెరా వెనకాల ఉన్నారు ఇంకొక 6 ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ కలిసి బ్యూటిఫుల్ టీమ్. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేయండి. And whatever your past videos which talks about India and all, I think more to get ivi. And at the same time, మనోళ్ళ దేశభక్తి మరీ మితిమీరకుండా, అట్లానే అతిమీరకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మీరే తీసుకొని జనాలకి చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఒక రోబోటిక్స్ ఇండస్ట్రీలో ఇంత ఉందా అంటే, జనరల్గా రోబోటిక్స్ వస్తున్నాయి అంటే చాలా భయంగా ఉండే. ఈవెన్ మేము పాడ్కాస్ట్ డిస్కషన్ ముందు కూడా we wanted to touch all the negative aspects of robotic industries, but వాటిని చాలా పాజిటివ్ వేలా చెప్పి మాకు రోబోటిక్స్ మీద ఉన్న నెగిటివిటీని పాజిటివిటీగా మార్చినందుకు చాలా థ్యాంక్స్. జస్ట్ ఒక చిన్న డైలాగ్. సో మాది కూడా అందరిలాగా మామూలు సామాజిక వర్గమే. సో మా రోబోటిక్స్ ఇండస్ట్రీని వెలైకండి, దీంట్లో చాలా ఉద్యోగాలు ఉన్నాయి. సో దీనివల్ల ఎవరికి ఎటువంటి హాని లేదు. మేము అందరిలాగా ఇప్పుడిప్పుడే బతుకుతున్నాం, కాకపోతే కొంచెం మెల్లగా లైమ్ లైట్లోకి వచ్చాం. సో కమ్ ఇన్ టు అవర్ ఇండస్ట్రీ. కావాలంటే టెక్నాలజీ మార్పిడి చేసుకుని మా డొమైన్లోకి వచ్చేయండి, మేము బాగా చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.